అనాఘ్రతావతికం బహుగుణ్రీణాది మనసో దుహానం సౌహార్దం పరిచిత్ వివాదాత్ గహనం పదానాం సౌభ్రాత్రాత్ అనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీః మహ్యం బహుముఖయ వాణీగులసితం. భగవద్బంధువులారా, సుందరకాండ అనుసంధానం చేద్దామని కూర్చున్నాం. రామాయణ అవతరణాన్ని గురించి అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. రామాయణంలో ఒక భాగం సుందరకాండము అని అనుకున్నాం. ఒక భాగమే కాదు, ఒక రోజు చరిత్ర సుందరకాండ. స్వామి శ్రీరామచంద్ర ప్రభువు 1100 సంవత్సరాలు కూడా ఈ లోకంలో వేంచేసి ఉన్నారు అని చెబుతారు. మరి అన్ని సంవత్సరాలలో కూడా మిగతా కాండలన్నీ ఆయా సంవత్సరాలకు సంబంధించిన కథను చెబితే, సుందరకాండ కేవలం అన్నేళ్లలో ఒకే ఒక రోజు కథ సుందరకాండ చెబుతోంది. ఆ సుందరకాండను అనుభవించడం కోసం అసలు రామాయణం ఎలాగా మనకి లభించింది, ఈ లోకంలో రామకథ అనేది ఎలా ప్రవర్తింప చేయబడింది అనే విధానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏమంటే రామకథ ఈ ఉద్దేశ్యంతో ఇక్కడ మనకి ప్రారంభించబడింది, ఈ లోకంలోనికి వచ్చింది అనే విషయం తెలిసి వస్తే సుందరకాండలోని అందం కూడా మనం ఆస్వాదించడానికి అవకాశం లభిస్తుంది. సీతా సందర్శనం చేశాడు అని అనుకున్నాం. అన్వేషణం సఫలమయ్యింది. స్వామి యొక్క ఆజ్ఞతో వచ్చాడు కనుక, స్వస్వరూప జ్ఞానం కలవాడు కనుక, నేను పరమాత్మకు సంపూర్ణంగా పరతంత్రుణ్ణి, నా చేత ఏదైనా పని చేయించుకోగలిగితే పరమాత్మే చేయించుకోగలుగుతూ ఉన్నాడు. నాకేదైనా శక్తియో బలాన్నో సామర్థ్యాన్నో జ్ఞానాన్నో సదాలోచనమో సత్ప్రవర్తనమో ఏది కలిగింప చేసినప్పటికీ కూడా అంతా నా పరమాత్మే కలిగింప చేసిన వాడు, నేను పరమాత్మకే చెందినటువంటి వాడను అని పరమాత్మ యొక్క ధ్యానంలో ఉన్నవాడు కనుక అనుక్షణము కూడా ఆచార్య అనుసంధానంలో ఉంటూ ఆచార్య సాక్షాత్కారం కూడా కలిగించుకున్నటువంటి మహనీయుడు కనుక తాను లంకలో చొరబడినాడు. లంకలో కూడా అన్వేషించి అప్పుడప్పుడు ఆత్మకి కలిగేటువంటి అనుత్సాహాన్ని అంతా కూడా ఆచార్య సందర్శనంతో, ఆచార్య సంస్మరణంతో, ఆచార్య అనుగ్రహంతో దానిని తొలగించుకొని చివరికి సీతమ్మ యొక్క సందర్శనం చేయగలిగినాడు అని అనుకున్నాం. సీతమ్మ సందర్శనం చేసే సందర్భంలో హనుమత్ స్వామికి రావణాసురుడు సీతమ్మకి కూడా జరిగినటువంటి ఒక సంభాషణం, అలాగే కాపులాకు ఉంచబడినటువంటి రాక్షస స్త్రీలతో కూడా సీతమ్మకు ఏర్పడినటువంటి సంవాదం సీతమ్మ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా మనకి అవగాహన చేస్తూ ఉంటుంది. అంటే సీతమ్మ అనేటువంటిది ఒక ఆత్మ అని మనం అనుకుంటే, అమృతం ఆత్మన కళాం అని జ్యోతిః కళా స్వరూపురాలైనటువంటి చైతన్య కళ సీతమ్మ అని అనుకుంటాం. ఈ చైతన్య కళ లోపల ఉంటే, ఈ చైతన్య కళకి సంబంధించి పరమాత్మ కర్మానుభవం కోసం అనుగ్రహించినటువంటి ప్రాణ బుద్ధి మనస్సులు అనేటువంటివి మూడు కూడా లోపలి ప్రపంచం పైన అధికారం నడుపుతూ ఉంటాయి. బాహ్య ప్రపంచం పైన అధికారం అంతా కూడా కన్నులు చెవులు ముక్కులు అనేటువంటి బాహ్యేంద్రియాలు, అవి చెప్పినట్టుగా పనిచేసేటువంటి కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు ఇవి అన్ని కూడా పనులు చేస్తూ ఉంటవి. వాటికి పనులు పురమాయిస్తూ ఉంటవి బాహ్యేంద్రియాలు. అయితే ఈ బాహ్య ప్రపంచం అంతా కూడా ఆంతరికమైనటువంటి ప్రాణశక్తి పైన మనస్సు పైన బుద్ధి పైన వీటన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి జీవాత్మ పైన ఆధారపడి ఉంటుంది. ఈ జీవాత్మకి స్వాతంత్ర్యం పరమాత్మ కొంత ముందు అనుగ్రహిస్తాడు. అలాంటి స్వాతంత్ర్యం కలిగినటువంటి జీవాత్మ దేనిని సంకల్పించుకుంటే దానికి పరమాత్మ సహకరిస్తూ ఉంటాడు. నేను పరమాత్మకే చెందినవాడను అనేటువంటి భావన సమగ్రంగా మనలో కలిగేటట్టుగా చేస్తే ఆ భావననే పరమాత్మ పెంచుతూ ఉంటాడు. లేదు నాకు పరమాత్మ ఎవడు, అసలు పరమాత్మ లేనేవాడు లేడు, కోన్యోస్తి సదృశో మయ, నా అంతటి వాడు ఎవడున్నాడు కనుక ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ యక్షే దాస్యామి మోదిష్యే. ఇది అజ్ఞాన విమోహిత అంటారు. వాస్తవంలో ఇది అహంకారం. నేనే ఈశ్వరుణ్ణి, నేనే యాగం చేస్తాను, భోగాలను భరిస్తాను, దానం చేస్తాను, ఏదంటే అది నే చెయ్యగలను అనేటువంటి భావనలో ఉన్నటువంటి వారు అజ్ఞానము అని అంటారు. అలాంటి అజ్ఞానం అనేది
పూర్తిగా ఆచార్య అనుగ్రహించే తుడిచిపెట్టుకున్నటువంటి మహనీయుడు కనుక అన్వేషణం చేయడానికి కాసంత కృషి చేసినా, ప్రయత్నం చేసినా, ప్రయాసం పడ్డా, అప్పుడప్పుడు అయ్యో దర్శనం కాలేదని చెప్పి అనుత్సాహపడినా, మరీ ఆచార్యుల యొక్క సంస్మరణం చేత అనుగ్రహాన్ని సంపాదించుకొని కార్యాన్ని ఎలాగైనా సాధించి తీరవలనని పాపం ముందుకెళ్ళి సీతా సందర్శనం చేసినటువంటి హనుమంత స్వామి సమృష్టుడైతే సీతా సందర్శనమే కాదు చేయించింది భగవంతుడు. మరేమంటే సీతమ్మ వెంట ఉన్నటువంటి ప్రాచీన వాసనలు ఎన్ని రకాలుగా ఉంటావో, ఎన్నెన్ని రకాలైనటువంటి ఇంద్రియముల వల్ల కలిగినటువంటి అనుభవంతో ఏర్పడినటువంటి సంస్కారములు ఎన్నెన్ని రకాలుగా ఉంటాయో వాటన్నిటినీ కూడా అందులో చూపెట్టాడు మనకి. రావణాసురుడు, మరి రావణాసురుడు వెంట వచ్చినటువంటి వాళ్ళు దేవ గంధర్వ కన్యాహ అని అంటారు. వాటికి ఒక రూపం ఉంది అన్నమాట. అంటే వాళ్ళు దేవతా స్త్రీలు, గంధర్వ స్త్రీలు, నాగ స్త్రీలు. ఇది అంతా కూడా దైవాంశం, దైవీ సంపత్తి, మనలో ఏర్పడినటువంటి మంచి భావన. మనలో కలిగినటువంటి మంచి గుణాలు ఏమైనా ఉంటే ఈ మంచి గుణాలు మనల్ని ఈ ఆసుర శక్తులు తమ వైపుకు లాగుతూ ఉన్నప్పుడు మనల్ని కాస్త ఓదార్చడానికి పనికి వచ్చేస్తూ ఉంటవి అన్నమాట. అలాగా ఏమీ భయపడకు, వాళ్ళు అలాగే అంటూ ఉంటారు అని అంటూ దైవీ సంపత్తి మనకి సాయపడుతూ ఉంటుంది. నిరంతరం రామ భజన జపంలో ఉన్న సీతమ్మ గనక ఆత్మ నిరంతరం రామచంద్ర స్వామి యొక్క సంశ్లేషాన్ని కోరుతూ ఉండేటువంటి ఆత్మ కనుక ఈ ఆత్మలో ఉండేటువంటి మంచిని చెడును రెంటిని కూడా మనకి అక్కడ కనిపింపచేస్తారు. అయితే ఆధిపత్యం అంతా కూడా చెడుదే ఉంది. రావణాసురుడి ఆధిపత్యానికి లొంగి ఉన్నవి అందులో ఉండేటువంటి దేవ కన్య, గంధర్వ కన్య. అంటే మనలో కలిగేటువంటి మంచి భావనలు అనేటువంటివి చాలా దుర్బలంగా ఉన్నవి. వాటికి అధికారం లేకుండా ఉంది. ఈ రాక్షసులకి, రాక్షస అధిపతికి వాటికి అధికారం ఉంది. అందువల్ల నోటికి వచ్చినట్టు ఈ ఆత్మను అనగలరు, లొంగ తీసుకోవడానికి ప్రయత్నించగలరు. సంసారంలో నిరంతరం రామచంద్ర ప్రభు పైన ఉండేటువంటి విశ్వాసంతో ఉన్నాడు మా రాముడు అనేటువంటి గాఢమైన నమ్మకంతో ఉండేటువంటి జీవాత్మకి ప్రతినిత్యము లేవగానే ఎలాంటి బాధలు ఏర్పడుతూ ఉంటావో దానిని మనకి సుందరకాండ ఇక్కడ చిత్రిస్తూ ఉంటుందన్నమాట. దీనిని ఇదిగో సాధకుడు సందర్శించుకోవాలి. ఓ ఇన్ని రకాల చికాకులు ఉంటవి మనకి అనేటువంటి విషయాన్ని చెబుతారన్నమాట. ఆచార్యుడు అయితే ఓ జీవుడు నిజంగా ఇతను యోగ్యుడు. ఎవడు అంటే దైవీ సంపత్తి కించిత్తే ఉంటుంది. కేవలం పరమాత్మ యందు విశ్వాసం కలిగి ఆయన ఉన్నాడు అని అనిపించడానికి వీలుగా ఉంటుంది. కానీ దైవీ సంపత్తిని పునాదుల నుండి కూడా బేస్మెంట్ నుంచి కూడా కదల్చి పారవేయగలిగినటువంటి రాక్షస సంపత్తి కూడా మనలోనే ఉంది. ఇది చివరికి ఎందాకా తెచ్చింది మన జీవుణ్ణి అని అంటే పరమాత్మ ఉన్నాడో లేదో శంకే జీవతివా నవా పాపం నన్నే స్మరించుకుంటూ ఏమైపోయిందో సీతమ్మ అని అనుకుంటూ మా రామచంద్ర స్వామి కూడా జీవితం విడిచిపెట్టాడేమో, మా లక్ష్మణ స్వామి కూడా పోయాడేమో. అలాగా పోయిన ఈ ప్రపంచంలో నేనుండి ఏం చేస్తాను, ఇంకా నన్ను కాపాడే దిక్కెవరున్నారు కనుక నాకైతే ఏం కావాలి అని అంటూ తనకు తాను ఏదో వేణి ఉద్గ్రధనం గృహీత్వా ఏదో ఒక శాఖకి కట్టేసుకొని పడిపోతానన్నంత బాధ ఈ జీవుడికి కలుగుతోందన్నమాట. అంటే మన విశ్వాసాన్ని కూడా ఉన్నాడు రాముడు అనే అంతటి విశ్వాసాన్ని కూడా సడలింపు చేసి ఇంకా మనకి ఎవ్వరూ దిక్కులేరు అనాథలము అనే అంతటి స్థితికి కూడా ఈ రాక్షస భావన, ఈ ఆసన భావన తెచ్చి పారవేస్తూ ఉంటుంది అని అంతవరకు మనకి చూపెట్టుకున్నారు. అప్పుడు ఆచార్య సందర్శనం అని అన్నట్టుగా హనుమత్ స్వామి వచ్చాడు. వస్తే ఎలాగా జీవులను వశీకరించుకోవడం, కించిత్ దైవీ భావన కలిగినటువంటి వారిని వశీకరించుకోవాలి అని అంటే రామకథ చెప్పాలి అని మనకి రామాయణం చూపెడుతూ ఉంటుంది. రాముడియే స్మరిస్తూ ఉన్నటువంటి వారు కనుక రామ గుణ వర్ణనము, రాముడి యొక్క కథా వర్ణనము జరిగితే కించిత్ మళ్ళీ ప్రాణం వచ్చినట్టుగా అవుతుంది. ఇలాగా పూర్తి శాఖ క్రిందనే నిలుచని ఉందట సీతమ్మ. చెట్టు పైన హనుమత్ స్వామి ఉన్నాడు, ఓ శాఖను పట్టుకొని ఈ జీవుడు ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆచార్యులు పైన కూర్చొని ఈ జీవుడు నిలుచున్నటువంటి జీవుడికి రామకథా శ్రవణం చేయిస్తాడు. రాజా సంశ్రవే మధురం వాద్యం వైదేహ్యాగ వ్యాజహారక అంట. వినటానికి కూడా అందంగా మధురంగా ఉండేటువంటి మాట అని అనడంలో తాత్పర్యం మిగతా రాక్షస స్త్రీలందరూ టూటని అనుకుంటూ పాపం రాత్రి అంతా కూడా తర్జన భర్జనలు చేసి బెదిరించుకుంటూ ముక్కలు చేస్తామని అనుకున్నటువంటి వారంతా కూడా నోట మాట రాకుండా చెవులు ఒక పని చేస్తూ ఉంటే మరీ నోట ఒక మాట రాదన్నమాట. అలాగా ఏ ఇంద్రియం పని చేస్తూ ఉంటే ఒక విషయాన్ని గ్రహిస్తూ ఉంటే
మిగతా ఇంద్రియాలకు పని చేయడం చేత కాదు. ఏమంటే మనస్సు ఏ ఇంద్రియంతో సహకరించి ఉంటే ఆ ఇంద్రియం మాత్రమే పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అది వినాలి అని అనిపించింది. ఈ శ్రవణేంద్రియము, చెవులు అనేవి హనుమత్ స్వామి చెప్పే మాటలలోనే తగులుకొని ఉన్నవి. మనస్సు అక్కడే ఉంది. అలాగా చెవులను లాక్కునేటువంటిదన్నమాట. శ్రవణాంజలి పుటపేయం అంటారు మా వ్యాస భగవానుడు మహాభారత గ్రంథాన్ని వ్రాస్తూ ఉంటే, అది శ్రవణములు, చెవులు అనేటువంటివి అంజలి, ఒక దోసిలి. ఆ దోసిల కొద్దీ కూడాను ఆ మహాభారత అమృతాన్ని భగవంతుడి శ్రీమన్నారాయణుడి యొక్క కథా అమృతాన్ని పానం చేస్తూ ఉంటారు అని అంటారు. అలాగా ఆ కథ నడిపిస్తారు వ్యాస భగవానులు. అలాగే ఇప్పుడు రామకథ అనేటువంటిది శ్రవణ అంజలి పుట పేయం. అంజలి పుటం అంటే 2 దోసిలులు కూడా కలిపి ఒక దొన్నెలాగా తయారు చేయడం అన్నమాట. ఇదిగో దాని నిండా కూడా రామకథ అమృతం అనేటువంటిది ఆచార్యులు అందిస్తూ ఉంటే ఆ భద్రాద్రి రామదాసు చెప్పినట్టు జుర్రెద అంటాడు ఆయన, నీ కథామృతము అని. ఇది అమృతం అని అంటే 2 చేతులు కూడా పుటం చేసి యథేష్టంగా అంటే మనసారా కూడా నేను ఆస్వాదిస్తాను అని అన్నట్టుగా ఆస్వాదించగలిగినటువంటి రామకథ అమృతాన్ని మన హనుమత్ స్వామి వినిపిస్తూ ఉన్నాడు. ఇది వినిపించడము అని అంట. మనస్సు దాకా వెళ్ళడం అర్థం తెలిసి అవగాహన అయినప్పుడు, మనస్సు దాకా వెళ్ళకపోయినప్పటికీ కూడా, అంటే మనస్సు ఆలోచించే స్థితిలో లేకపోయినప్పటికీ కూడా చెవులు చాలు, బాహ్యేంద్రియములే చాలు, ఇతర ఇంద్రియములనన్నిటినీ వాటి వాటి విషయముల నుండి మొరల్చి కేవలం శ్రవణేంద్రియములే ఆనందాన్ని అందిస్తూ ఉండగలవు మనస్సు ద్వారా ఆత్మకి. అదిగో అలాంటి కథను మన హనుమత్ స్వామి వినిపించడం ప్రారంభించాడు. అందులో రామచంద్ర స్వామి అని అంటూ ఆరంభించడు. సీతమ్మ కూడా తాను చెప్పితే నేను రాముడి భార్యను అని అంటూ ప్రారంభించదు. స్నుషా, నేను కోడలిని అని అంటూ తన కోడలితనం చెప్పుకోవడమే గొప్పగా భావిస్తూ ఉండేవారట పూర్వంలో. ఎవరికి? స్నుషాత శరథస్యాగం శత్రు సైన్య ప్రమాధినగా అని అంటూ తన పరిచయం ప్రారంభించే అప్పుడు శత్రు సైన్యాన్ని చెదరగొట్టగలిగినటువంటి శక్తి గల మా దశరథుడికి నేను కోడలిని అని అంటూ ప్రారంభిస్తుంది. అలాగా దశరథుడు రామచంద్ర స్వామిని అందించిన మహనీయులెవరో ఆయనను స్మరించుకోవడం కదా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైనా నందగోపన్ కుమరన్, నందగోపాలన్ మరుమగలి, అలాగా వారిని సంబంధం పెట్టుకోవాలి కనుక హనుమత్ స్వామి రామకథ ప్రారంభించేటప్పుడు రాముడు అనేటువంటి మహనీయుడు ఇలాగ ధనుర్భంగం చేసి అని అంటూ కథ అక్కడ మొదలు కాదు. రాజా దశరథో నామ రథ కుంజరవాజిమాన్ అని అంటూ దశరథుడి పేరుతో కథ ప్రారంభం అవుతుంది. ఓహో, దశరథుడు అని అంటే చాలు సీతమ్మ చాలా ఉత్సుక పడిపోతూ ఉంది. దశరథుడి కథ ఏదో వస్తోంది, మా మామగారి కథ ఎందుకు వచ్చేసింది అని అంటూ ఆవిడ సంతోషంగా చూడగలదు కనుక హనుమత్ స్వామి ప్రారంభించడం రామాయణం. రాజా దశరథో నామ రథ కుంజరవాజిమాన్ని పుణ్యశీలక మహాకీర్తికి రుజురాశి మహాయశాఖ, చాలా గొప్ప పుణ్యాత్ముడు, మంచి ఆర్జవం కలవాడు, గొప్ప కీర్తి కలిగినటువంటి మహానుభావుడు. ఆయనకి రథాలు ఎన్ని చెప్పవలసిన అవసరం లేదు. ఏనుగులు, గుర్రాలు, సైన్యము, ఎందుకు శత్రు సైన్య ప్రమాధిన అని అంటాం కదా. శత్రు సైన్యాన్ని చెదరగొట్టగలిగినటువంటి మహనీయుడు. ఆయన యవ్వనంలో కైకమ్మతో వివాహం జరిగిన సందర్భంలో అక్కడెక్కడో పాపం శంబరారి అనేటువంటి ఓ మహానుడు, శంబరాసురుడు ఒకడు ఉంటే దేవతలకి కూడా సాధ్యం కానటువంటి శత్రు సైన్యాన్ని చెదరగొట్టి అక్కడ పరాక్రమంతో శత్రువులను జయించగలిగిన మహనీయుడంటే దేవతలు ప్రార్థించితే ఇంద్రుడికి కూడా సాయం చేయడానికి వెళ్ళినటువంటి గొప్ప పరాక్రమశాలి దశరథుడు అని అంటే, అందువల్ల అలాంటి దశరథుడు యొక్క కీర్తిని చెబుతూ ఉన్నాడు. గొప్ప కీర్తి కలవాడు. రాజర్షీణాం పునఃశ్రేష్ఠక తపసాచ ఋషి సమక, రాజఋషులలో చాలా గొప్పనైనటువంటి మహనీయుడు దశరథుడు. అలాగే మామూలు ఋషులలో కూడాను గొప్పనైనటువంటి తపస్సు సంపాదించుకొని పేరు గడించినటువంటి మహనీయుడు ఆయన. చక్రవర్తి కులే జాతక, ఎక్కడ అబద్ధం రాదు రాజనీక నోట మనం గమనించాలి. చక్రవర్తి వంశంలో పుట్టిన వాడట. అంటే తాను చక్రవర్తి అయ్యాడా? అది కాల. ఈయన ఓహో దశరథుడు అనేటువంటి గొప్ప చక్రవర్తి ఉండెను అని వాల్మీకి రామాయణంలో ఎక్కడ అనడు మనం గమనించాలి. మనం రామచంద్ర స్వామికి మన సాంప్రదాయం చక్రవర్తి తిరుమగం అని పెట్టుకుంటాం. అంటే చక్రవర్తి కుమారుడు అని పెట్టుకుంటూ ఉంటాం. మరి ఈయన చక్రవర్తి అని ఏమీ లేదు. అయోధ్య నగరం నుంచి ఒక రోజు అంతా కూడా నడిస్తే తెల్లవారి బయలుదేరితే తాటకావనం అంటారు. రామచంద్ర స్వామిని తీసుకుని వెళుతూ విశ్వామిత్ర స్వామి నడిచి 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 ఓ సరయూ నది తీరంలోనే పడుకున్నాడు ఆయన.
అలాగా పడుకొని తెల్లవారి బయలుదేరిపోతూ ఉంటే ఇదేమి అడవి అండి, చాలా చూడటానికి భయంకరంగా ఉంది అని రామచంద్ర స్వామి అడుగుతాడు. అంటే అవునయ్యా బాబు, ఇది తాటకా వనమని అంటారు. ఈ జోవల ఎవ్వరూ రారు, ఈ అడవికి ఎవరు రాకుండా అయిపోయారన్నాడు. కేవలం ఒక రోజు ప్రయాణం చేసి తెల్లవారి వెళితే తాటకా వనం ఉంది. ఆ తాటకా వనంలోనికి ఎవరూ తొడబడరు. తాను సాహసంగా రామలక్ష్మణులను తీసుకుని వస్తాడు విశ్వామిత్రుడు. ఎందుకోసం? ఆ తాటకా పని పట్టించాలి అని తెచ్చినటువంటి వాడు కనుక. తాటకా వనం ఇటువైపు ఉంటే ఇక్కడ నుంచి 4 మైళ్ళు, 10 మైళ్ళు, 20 మైళ్ళు చుట్టూ తిరిగి అక్కడి నుంచి గోవా సిద్ధాశ్రమానికి వెళ్ళేటువంటి వాళ్ళే తప్ప తాటకా వనంలోనికి మనిషి ఎవడు వెళ్ళడం లేదు. అలా కొంచెం కొంచెం క్యాంపేసి రాక్షసులు భూమిని, ఇక్ష్వాకుల యొక్క భూమిని తమ క్రిందికి లాక్కుంటూ ఉన్నారన్నమాట. ఇక్కడ తాటకా వనం ఉంది. తాటకా కొడుకులు మారీచ, సుబాహువులు ఎక్కడో లంక దగ్గర ఉంటారు. కానీ ఈ వనానికి వస్తారు. ఈ వనం బాగుందా లేదా? మా అమ్మని ఏమైనా అంటున్నారా ఎవరైనా? అని అంటూ చూస్తూ వెళుతూ ఉంటారన్నమాట. ఈయన దశరథుడు. ఆయన ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. దండకారణ్యం పోయింది, జనస్థానం పోయింది. ఋషులను అంతా కూడా తినేస్తూ ఉంటే వారు వెనక్కి 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 జరుగుతూ వచ్చేస్తూ ఉన్నారు. అలాంటి దశరథుడిని పట్టుకొని చక్రవర్తి అని అన్నాడంటే వాల్మీకి నోట ఓ అబద్ధం వచ్చింది అని అర్థం. చెప్పుదామన్నా అబద్ధాలు ఆడని నోరు కనుక, అబద్ధం అంటే చెప్పరాదు కనుక, చెప్పుమని ఎవరైనా స్తోత్రానికైనా చెప్పమంటే నోట అబద్ధం రాదు ఆయన. అందువల్ల దశరథుని గురించి చెప్పాలి అని అంటే ఏమంటున్నారు చమత్కారంగా, ఆయన చక్రవర్తి అని అనకుండా చక్రవర్తి కులే జాతక, చక్రవర్తి వంశంలో పుట్టినటువంటి మహనీయుడు అంటున్నారు. అంటే వంశం చక్రవర్తులదే. అందులో సగర చక్రవర్తి ఉండేవాడు, ఇక్ష్వాకు చక్రవర్తి ఉండేవాడు, మాంధాత చక్రవర్తి ఉండేవారు. ఇలాంటి చక్రవర్తులు కలిగినటువంటి వంశంలో పుట్టినటువంటి మహనీయుడు అంటారు. అంటే ఈయన మాత్రం చక్రవర్తి కాడు అని మనకు చెప్పకుండానే చెబుతూ ఉన్నట్టు అర్థం అన్నమాట. అలా అబద్ధాలు ఆడదు రామాయణం అని మనం గమనించాలి. అదే చెప్పితే కవులైనటువంటి వారైతే ఓ గొప్ప చక్రవర్తి, సాగరాంతమైనటువంటి పృథివిని అంతా శాసిస్తూ ఉన్నాడు. ఏమీ శాసించడం లేదు ఈయన. ఎప్పుడు దండకారణ్యం వైపు పోయిన పాపాన పోలేదు పాపం. అక్కడంతా వారు ఆక్రమించారు. ఇక్కడ సిద్ధాశ్రమం దాకా రాక్షసులు వచ్చేస్తూ ఉన్నారు. నేను తపస్సు చేసుకోలేకుండా ఉన్నాను అని అంటూ రాముడు అవతరించేదాకా కూడా విశ్వామిత్రుల వారు అలాగే ఉన్నారు పాపం. రాముడు అవతరించిన తర్వాత 12వ ఏట పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకెళ్తాను, ఇంక పర్వాలేదు అని వచ్చేశాడు ఆయన. అలాంటి రామకథను మనం గమనించాలి. ఏం చెబుతూ ఉన్నారు, ఎక్కడ ఏ మాట వేశారు. తప్పించుకోవడం కోసం కవులు చెప్పేటువంటి మాటలో అబద్ధాలు ఒక్కటి రాదు. మనకి రామాయణంలో ఉండేటువంటి సర్వే నరాశ్చ నార్యశ్చ, మా అయోధ్య నగరంలో ఉండేటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కాని ఎలాంటి దుర్భావన లేనటువంటి మహర్షయ ఇవ అమలాహ అని వర్ణిస్తాడు ఆయన. అయితే ఏమిటయ్యా, అయోధ్య నగరంలో ఉండే అందరూ మంచివారే అయితే మన మందర ఎలాగా వచ్చింది మరి? మంచిది అని అంటావా? రామచంద్ర స్వామిని అడవికి పంపించమని శుభ్రంగా ఓ దుర్భావన, దుర్బోధ చేసింది కైకమ్మకి. మరి అలాంటి దుర్బోధ విన్నటువంటి మా కైకమ్మ కూడా మంచిది అని అంటావా అని మనం అడగచ్చు. ఇది ఏం వర్ణనము? అందరూ మహర్షులట. మహర్షులు లాంటి వాళ్ళది ఇలాంటి పాడు భావన ఎందుకు వచ్చింది అని మనం అడగచ్చు. కానీ వారిని వర్ణించేటప్పుడు చూడాలి. వాల్మీకి భగవానుడు ఎవరెవరిని ఎలాగా చెబుతాడో, ఎవరిని ఎంతలో ఉంచుతాడో అలాగే పెట్టేస్తారు. మందర ఎలాగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఎక్కడిది మందర, దాన్ని వర్ణించేటప్పుడు చూస్తా. మనకి ఓ కనాలి రామకృష్ణుడు కాకుల కథ మీకు వచ్చింది అనుకుంటాను. ఒకసారి మనం గమనించుకోవాలంటే కావ్య శైలి, రామకథ శైలిని మనం చెప్పుకోవడానికి కృష్ణదేవరాయల వారి దగ్గర అంతా పండితులు కూర్చునేవారు. రోజు ఏదో ఒక రకమైనటువంటి సమస్య. ఇది వినోదానికి సమస్య, పాండిత్యానికి కాదు. ఆనాడు ఏమయ్యా రామకృష్ణ వచ్చేదాకా ఉంటావా అని అంటూ పెద్దన గారు, ముక్కు తిమ్మన గారు వీరందరూ కూడాను సమస్య కన్నా మమ్మల్ని అడగకూడదా, మేము పండితులం కాదా, అష్టదిక్కజాలం వాడే రావాలా అని అంటూ కూర్చున్నారట, అడిగారట. అలాగా ఓ తప్పకుండాను, మీరు ఎందుకు కారు గనక నాకు అనిపించింది. చెప్పండి మహారాజా ఏమిటి? మన ఊళ్ళో కాకులెన్ని అన్నాడు. ఇదేం ప్రశ్న అండి, ఇదో పండితులను అడగాల్సిన ప్రశ్ననా ఇది? ఇదో పెద్ద సమస్యనా? కాకులెన్ని, చీమలెన్ని, దోమలెన్ని ఏం లెక్క పెట్టబోతారా, సర్వే చేస్తారా? పోనీ జనాభా మనుష్యులు అని అంటే జనాభా ఎప్పుడైనా సర్వే తీస్తారేమో, నేను చెప్పొచ్చు. కానీ జనాభా లెక్క తీసిన రాత్రికి ఓడు పుడతాడు, తెల్లవారు ముగ్గురు వస్తారు. మనకి ఏం తెలుస్తుంది? అట్లా లెక్క చెప్పేస్తారు. ఇది ఎలాగా సత్యం చెప్పగలరు?
ఏమన్నంటే మహారాజు ఆయనను ఏమందామని పాపం తలకాయలు వంచుకొని కూర్చున్నారట. శుభంతో నిశ్శబ్దంగా ఉంది. రామకృష్ణుడు వచ్చాడు. మహారాజా, సభ చాలా సీరియస్ గంభీరంగా ఉంది. ఏదో పెద్ద సమస్యనే వచ్చింది. అవునయ్యా, పెద్ద సమస్యనే వచ్చేసింది. రా, ఇలాగా రా, నీవు చెప్పగలవా? ఎందుకు లేదు మహారాజా, మీ సభలో ఉంటూ మీకు కలిగినటువంటి సమస్యను తీర్చలేకపోతే ఎందుకు మేము పండితులం ఇక్కడ ఉండి కవలం? అలాగా? అయితే నాకొచ్చింది తీర్చగలవా? రామకృష్ణుడు తప్పకుండాను అన్నాడు. నిజం చెప్పాలి, ఇది మాటలు కాదన్నాడు. ఆయన కూడా రామకృష్ణుడి మీద కొంచెం అలిగాడు. నిజంగా ఇంతమందికి కాదు చెప్పగలడా వీడు మాత్రం ఏదో సాహసంగా అంటున్నాడు. ఏమిటి మహారాజా చెప్పండి. మరేమీ లేదు, మనోళ్ళు కాకులెన్ని ఒక ప్రశ్న వచ్చింది. అయ్యో ఇంతేనా, ఇది పెద్ద పాండిత్యమా, ఇది శాస్త్రార్థం మహారాజ్. ఏమిటి నువ్వు చెప్పగలవా? ఓ ఎందుకు చెప్పలేనండి. ఎన్ని మనోళ్ళ కాకులు ఎన్ని? 367. లెక్క ఇంత గట్టిగా 367 కాకులున్నాయా మనోళ్ళు? మనోళ్ళ 367 కాకులు. రామకృష్ణ, ఇది చమత్కారాన్ని కోసం కాదు, నేను నిజంగా అడుగుతున్నాను. అలాగా లేకపోతే ఒకటి ఎక్కువ తక్కువ ఏదైనా వస్తే శిరశ్ఛేదం. మీరు ఇచ్చే దండన నాకు తెలియదా? తల నరికేయడమే. ఒప్పుకుంటున్నావా? శుభ్రంగాను. అయ్యో అబద్ధాలు ఆడతానా మీ మహారాజా మీ దగ్గర? ఏదో ఒకటి తక్కువ వస్తే అయితే ఒక్క మాట అండి. ఏమిటి? మన ఊళ్ళో కాకులు చుట్టాల వైపుకు చూడ్డానికి ఎక్కడికైనా వెళ్లితే ఓ 4-5 తక్కువ కావచ్చు. మరి దానికి మనం ఎందరు వెళ్ళారో కాకుల్ని కనుక్కోవాలి. ఎవరెవరైనా ఊరికి వెళ్ళారా చుట్టాల వైపుకి? సర్లే అంటే తక్కువ కావచ్చు అని అంటారు. ఎక్కువైతే మాత్రం అది కూడా ఒక్క మాట అండి. చుట్టపు చూపుగా ఎవరైనా చుట్టాలు వచ్చి ఉంటారు పర ఊరు నుంచి అంటే నీ లెక్క ఏమిటి మరి ఇది? అంటే 367కు ఎందరు ఎక్కువ ఉంటే వారందరూ కూడా మనూరి వాళ్ళు కాదు, చుట్టాలుగా వచ్చారు. తక్కువ ఉంటేనో? తక్కువ ఉంటే మనూరి వాళ్ళు కొందరు చుట్టాల మార్గంగా అక్కడక్కడికి యాత్రలకు వెళ్ళారు. ఏం లెక్క చెప్పినట్టు వీడు? మళ్ళీ కరెక్ట్ గా 367 అంటే 367 ఖచ్చితంగా ఇది ఖచ్చితం అట. చూచాడు కవులందరి వైపు. ఇది వినోద గోష్ఠి అని అంటే ఎందుకు చెప్పుకున్నాము ఇది అని అంటే, ఇది పండిత సభ అని కాదు, ఏదో వినోదానికి ఒక మాట అడిగాము, అది చెప్పుకోవాలి అన్నమాట. అయితే మరి మన వాల్మీకి ఏమంటాడు? అయోధ్య నగరంలో ఉండే వాళ్ళందరూ కూడా మహర్షుల వంటి వారు. అంటే ఈ మందర అలాంటిదేనా? మహర్షుల వంటి వారు కాకుండా ఎవరైనా దుర్మార్గులు కనిపించితే వాళ్ళు మా అయోధ్య వాళ్ళు కారు అని ఇస్తామన్నమాట. మందరను చెప్పేటప్పుడు జ్ఞాతిదాసి యతో జాత, ఎక్కడ పుట్టిందో వాడది అంటాడు అంతే. మన అయోధ్యది కాదు, జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. కైకేయాస్తు సహోషిత, ఈవిడ కూడా ఆ కైకమ్మ వచ్చే అప్పుడు దారితో వచ్చింది అంటాడు. అంటే ఈ కైకమ్మ కూడా మా అయోధ్యది కాదు. కైకమ్మ ఎక్కడో కేకయ దేశానికి సంబంధించింది. ఆవిడను దశరథుడు వివాహం చేసుకొని తెచ్చేటప్పుడు ఆవిడతో పాటుగా వచ్చింది ఆ మందర కూడాను. అందువల్ల వాళ్ళకైనా దుర్బుద్ధులు ఉంటే ఉండొచ్చు, కానీ మా అయోధ్య వాళ్ళు మాత్రము అంటాడు. ఇంకెవరినైనా మనం చెప్పితే ఆ సీతమ్మన గురించి వాడని ఆ దౌర్భాగ్యుడు ఏ ఊరు నుంచి వచ్చాడో మన అయోధ్య వాడు కాడు అనేస్తాం. అంటే వాల్మీకి తన యొక్క రామాయణంలో అలాంటిది ఏమి రాదని ఆ పాత్రలను చెప్పేటప్పుడు వాళ్ళ గులాలను చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాడు. అలాంటిదే మనకి రాజా దశరథో నామ అని అంటూ రామాయణం ప్రారంభించాడు అని అంటే చక్రవర్తి కులే జాతగా అంటాడు. దీన్ని బట్టి మనం ఆయన ప్రశంసించడానికైనప్పటికీ ఎక్కడ పదాలు వెయ్యడు, అబద్ధాలు ఆడడు అని గమనించాలి రామాయణంలో ఉండేటువంటి సత్యత్వాన్ని. అలాంటి స్వామి ఆయన అహింసారతి అక్షుత్ర ఘృణి సత్య పరాక్రమ, ఎవరిని హింసించేటువంటి వాడు కాదు. అందరి అంతా కూడా గొప్ప దయ కలిగినటువంటి మహనీయుడు. ఎంత దయ కలవాడంటే పాపం ఆయన శ్రవణ కుమారుణ్ణి ఏదో ఏనుగో అని అనుకొని ఓ బాణం వేసేసి రాత్రిపూటలో దేవ్యనూఢాత్మభవక, కౌసల్య వివాహం కాలేదు ఇంకా, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పాపం వేటకు వెళ్లి శబ్దవేధీతి సంప్రాప్తం మహత్యశః, అంత చిన్నప్పుడే దశరథుడు గొప్ప శబ్దవేధి అని మంచి కీర్తి తెచ్చుకున్నాను కనుక అలాగా అడవుల్లో వెళ్ళి ఎక్కడో జలే కుంభస్య పూర్యతక, ఏదో ధ్వని వినిపించింది నాకు. అలా ధ్వని వినిపించితే పాపం వచ్చిన శ్రావణ కుమారుడేమో కుండలో నీరు ముంచుకుంటున్నాడు. అది గడగడగడగడ చప్పుడేసింది. ఇది ఎలాంటి చప్పుడు అని అంటే ఒక ఏనుగు వచ్చి నీరు తీసుకుని కాటికి ఉండేటువంటి చప్పుడు లాంటి ఒక ధ్వని వచ్చింది.
ఓహో, ఇక్కడేదో ఏనుగు లాంటిది వచ్చేసింది అని చక్కగా దానికి తొండానికి తాకేట్టుగా బాణం విడిచేశాడు. సరిగ్గా వీడి గొంతుకు తాకేసింది ఆ బాణం. వీడి వక్షస్థలంలో తాకింది పాపం బాణం. వచ్చి చూచాడు. చూచి చక్కగా వెళ్ళిపోతాడా ఆయన? బాబోయ్! అంధులు తల్లిదండ్రులు ఉన్నారు. వారికి మంచినీరు కావాలి. అందుకోసం వచ్చానని ఆయన చెప్పితే బాణం తీస్తే చస్తాడు. ఇవ్వకపోతే బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధను చూడలేకుండా ఉన్నాడు. మరి తల్లిదండ్రులతో మాట్లాడకుండానే ఇతను అలాగా పోతే తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారు? లేదు బాబు, నేను నిన్ను తీసుకెళ్తాను పర్ణశాల దాకా. నేనేదో మృగం అనుకున్నాను. నీరు తాగుతోంది అనుకున్నాను. నాకు అలాగా వినిపించింది అని. అంటే బాబు అనుకుంటే అనుకున్నావు కానీ మా తల్లిదండ్రులకు దిక్కెవరూ లేరు. దిక్కు మేమున్నాము. వారికి కావలసినంత మేం చేస్తామయ్యా. కానీ నా బాణం మొదలు తీసి నాకు చాలా బాధ అవుతుంది అంటాడు. బాణం తీసేస్తే ప్రాణం పోతుంది. బాణం ఉన్నంత వరకు బాధ ఉంటుంది. ఏం చెయ్యాలి? అక్కడ మన దయ. దశరథుడి యొక్క ఘృణి సత్య పరాక్రమ, ఎత్త దయకలవాడు అని అంటే వాడి బాధ తాను చూడలేకుండా ఉన్నాడన్నమాట. తర్వాత నా తల్లిదండ్రులు వారు ఏమైనా శపించని, వీడేమైనా చెయ్యని, ఏమైనా పర్వాలేదనుకొని పాపం బాధ చూడలేకుండా బాణం తీసేశాడు. కుమారుడు కాస్త ప్రాణం విడిచాడు. దశరథుడు అని అంటే అంత చిన్నప్పటి నుంచి కూడాను అలాంటి దయ కలిగినటువంటి మహనీయుడు అని చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అలాంటి దయ కలిగినటువంటి మహానుభావుడు ఆయన. తస్య పుత్ర ప్రియోచ్యేష్టక, ఆయనకు కొడుకు. ఆయన చాలా ప్రీతిమంతుడు. ఆయనకు తారాధిపతి భారణ. ఎలా ఉంటాడు ఆ పెద్ద కొడుకు? చంద్రమండలం లాంటి ముఖం కలిగినటువంటి మహనీయుడు. చాలా అందమైనటువంటి వాడు. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత. తన ధర్మాన్ని కాపాడుకుంటాడు. తన వారిని అందరినీ కూడా రక్షించుకుంటూ ఉంటాడు ఆ మహనీయుడు. రక్షిత జీవలోకస్య, మొత్తం జీవం అంటే చాలు ఆయన ప్రాణం అన్నమాట. ఎలాంటి వారిని అయినప్పటికీ కూడా రక్షించడానికి తాను బయలుదేరుతూ ఉంటాడు. జీవలోకం అని అంటే జీవులు 4 రకాలుగా ఉన్నారు ప్రపంచంలో. దేవతలని, మనుష్యులని, తిర్యక్కులని, స్థావరములని. ఈ 4 రకాలుగా ఉండేటువంటి జీవులను కూడా రక్షించేటువంటి మహనీయుడు ఆయన. దేవతలను ఎలాగా రక్షిస్తూ ఉంటాడో అలాగే చిన్నగా వచ్చిన గడ్డి పరకలను, మొక్కలను కూడా అలాగే రక్షిస్తాడు. ఏమంటే దేవ శరీరాలలో ఉండేటువంటి జీవులు ఎలాంటి వారో గడ్డి పరకలలో, చిన్న మొక్కలలో, మరీ చిన్ననైనటువంటి చీమల్లో, దోమల్లో ఉండేటువంటి జీవులైనప్పటికీ కూడా అలాంటి వారి. కనుక అందరినీ కూడా రక్షిస్తూ ఉండేటువంటి మహానుభావుడు. అలాంటి సస్య సంచాభిసంధస్య వృద్ధస్య వచనాత్పితువు. ఆయనకి తండ్రి గారంటే మహాప్రీతి పాపం. ఆ తండ్రి గారు చాలా వృద్ధులైపోయి ఆయన సత్య ప్రతిజ్ఞ గలవాడు కనుక రాజ్యమయ. ఆయన పాపం మన రామచంద్ర స్వామిని ఆయన అడిగాడు. ఏం చేశాడు? ఆయన యొక్క మాటను బట్టి దశరథుడు మాట చెప్పిస్తే రామచంద్ర స్వామి తమ్ముడితో పాటు భార్యతో పాటుగా కూడాను అడవికి బయలుదేరి రావలసి వచ్చింది. తేన తత్ర మహారణ్యే. అక్కడ ఖర దూషణాదులు 14,000 మందిని కూడా సంహరించడం జరిగింది. అక్కడ సంహరించేస్తే పాపం రావణాసురుడు అనేటువంటి వాడు వంచయిత్వా వనే రామం మృగ రూపేణ రాఘవం మార్గమాణస్థాం దేవిం రామ సీత. అయితే రావణాసురుడు ఏదో బంగారు లేడిని ఒకదాన్ని ఏదో పంపించేసి దానితో వంచి సీతమ్మను ఎత్తుకొని వచ్చాడు. రావణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు. ఆయనను వెతుకుతూ పాపం మా సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు రామచంద్ర స్వామి. అక్కడ వాలి చంపాలి అని చెప్పి మాటను పంచుకొని సుగ్రీవి నేను సందిష్ట వాలినం హత్త రామ పరపురంజయగా. వాలినంజయి కాకుస్తాను సుగ్రీవుడు ప్రార్థించితే వాలిని కూడా సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసుకొని ఆ రామచంద్ర స్వామి అలాగా ఇది చాతుర్మాస్యం కదా, వర్షాకాలం ఉండని అలాగే అని చెప్పి ఆగి తర్వాత సుగ్రీవుడిని పిలిస్తే ఆయన సుగ్రీవే నాపి సందిష్టాక హరజగ కామరూపినక. ఎలా అంటే అలాంటి శరీరాన్ని ధరించి తిరగలిగినటువంటి కోతులందరినీ కూడా ఆయన పంపించాడు అన్ని దిక్కులకి. ఆ మార్గ సీతమ్మ వారినే వెతుకుతూ కోతులందరూ కూడా బయలుదేరాడు. దిక్షు సర్వాసుతాం దేవీం విచిన్వంతి. అన్ని దిక్కులలో కూడా మా సీతమ్మను వెతుకుతూ కోతులందరూ వానరులందరూ కూడా బయలుదేరారు. అహం సంపాతి వచనాతి సీతయోజనవాదితం సముద్రం లక్కయిత్వాత్. సంపాతి చెప్పాడు లంకలో ఉంటుంది సీతమ్మ అని. ఆయన మాటను పట్టుకుని నేను కూడా 100 యోజనాలు ఉండేటువంటి సముద్రాన్ని అంతా కూడా దాటి అస్యా హేతోర్విశాలాక్ష్యాగ సాగరం వేగవాన్ యథా రూపాం యథా వర్ణాం యథా లక్ష్మీం చ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాగం శ్రేయమాసాదితం మయా. ఎలాంటి అందంగా ఉంటుందనో, ఎలాంటి రూపంతో ఉంటుందనో, ఏ స్థితిలో ఉంటుందనో సీతమ్మను గురించి రామచంద్ర స్వామి చెప్పాడో అలాంటి రూప సౌందర్యాదులు కలిగినటువంటి సీతమ్మను ఇదిగో నేను ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాను. విరరామ ఏవ ముక్త్వాతు. ఇందాక చెప్పి రామకథ ఎందాక జరిగిందో అందాక రామకథను చెప్పాడు పాపం.
సుగ్రీవుడితో స్నేహం చేశాడని చెప్పాడు వీరరామ అని అప్పటికి మానుకున్నట్ట రామకథ చెప్పడా. అప్పుడు పాపం జానకి చాపిత శ్రుత్వ పరం విస్మయమాగత, చాలా ఆశ్చర్యపడిపోయింది. ఇంతడు అనుకోలేదు, ఇంతటి కష్టంలో ఉంది, ఇంతటి దుఃఖంలో నిజంగా రాముడు ఉన్నాడో రాముడు పంపించాడో లేదో కానీ ఇలాంటి మాటలు వింటే చాలు, ఇలాంటి జ్ఞానాన్ని కలిగింప చేస్తే చాలు అన్నమాట సంతోష వార్త ఒకటి ఏర్పడింది అని అంటే చాలా ఆశ్చర్యపడిందట. ఏమయ్యా ఇన్ని రోజులైపోయింది, ఇక్కడ రామ అనేటువంటి మాటనే విన్న పాపాన పోలేదు కదా ఎన్నడో, అలాంటిది రామకథను అంతా కూడా ఎంత స్పష్టంగా వినిపించాడు. వినిపించడమే కాదు, తనను ఎత్తుకు వచ్చిన తర్వాత జరిగినటువంటి కథాభాగం అంతా కూడా తెలియొచ్చింది. అమ్మవారిని వెతుకుతూ సుగ్రీవుడితో స్నేహం చేశాట రామచంద్రస్వామి, లక్ష్మణస్వామి కూడాను. అలాగా వెతుకుతూ వెతుకుతూ వీరందరూ కూడా వెతుకుతూ వచ్చారట. లంకలో తానున్న విషయము చెప్పారు. ఓ ఇంత కథ జరిగిందని పాపం చాలా సంతోషించి ఉన్నమ్యావదనం భీరుహు శింశుపావృక్షమైక్షత, తల కాస్త పైకెత్తి శింశుపావృక్షం పైకి చూచిందట సీతమ్మ. నిశమ్య సీతావచనం కపేశ్చ దిశశ్చ సర్వా ప్రదిశశ్చ వీక్ష్య కదర్శ పింగాధిపతిరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం. ఉదయ పర్వతం పైన ఎక్క కూర్చున్నటువంటి సూర్యులాగా కనిపిస్తూ ఉన్నట్టు శింశుపా వృక్షం పైన ఉన్నటువంటి హనుమత్ స్వామి అటు ఇటు అంతటా చూచి ఎవరు ఈ మాటలు అన్నది, ఎక్కడి నుంచి వినిపించినవి, ఈ వృక్షం పై నుంచే మాటలు వినిపించినవి అని అంటూ అలాగా చెప్పి చూస్తే అక్కడ మన వానరు హనుమత్ స్వామి యొక్క దర్శనం సీతమ్మ చేసింది అని అంటారు. ఆవిడ తపస్వాకాంతరీలీనం దృష్టాదృతమానత వేష్టితార్జున వస్త్రంతం. ఆవిడ అప్పుడు చూచి ఫుల్లాశోకోత్కరాభాసం మైథిలి చింతయామాస అహో భీమవిదం రూపం. అక్కడంతా చూచే వరకి వానరుడు కనిపించాడు. అయ్యయ్యో ఏం చూశాను నేను, తెల్లవారుగానే కోతిని చూచినానే, ఇది అలాంటిది చాలా అశుభ శకునం అన్నమాట. కలలో కోతి కనిపించింది అని అంటే ఏదో ఒక అశుభం కలగబోతోంది అని అర్థం. ఇది భీమం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షమితి జ్ఞాత్వా పునరేవ ముమోఘస. మళ్ళీ పాపం స్పృహ తప్పి పడిపోయిందడు సీతమ్మ. ఎంతటి అనర్థాన్ని ఊహించుకున్నదో తల్లి. అంటే కళ అనేటువంటిది కానే కాదు, కానీ కోతి కనిపించడం అని అనుకోలేదు ఎప్పుడూ కూడా మనస్సులో. అలాంటి కోతిని ఒకదారిని చూడవచ్చి వచ్చేటకల్లా పాపం రామ రామే చీతుకార్త, అయ్యో రామా అయ్యో రామా అంటూ కోతిని చూచిందని అంటే ఏదో సర్వనాశనం ఏర్పడిందన్నంత భయం ఏర్పడింది. పాపం లక్ష్మణేతి జబామిని రురోధ బహుధా సీత మందం మందస్వరా సఖి. బాగా నల్లని స్వరంతో పాపం అమ్మవారు ఏడవటం మళ్ళీ ప్రారంభించారు. ఇదేమిటి చూచాను సారి క్షమాన పృథుభుక్తవక్త్రం శాఖామృగేంద్రస్య దదర్శ పింగాధిపతిరమేత్యం వాతాత్మజం సాతం సమీక్షైవ గతాసు కల్పేవ బభూవ సీత. ప్రాణం పోయిన దానిలాగా పడిపోయింది నేలపైన అంటూ ఉన్నారు. పాపం సీతమ్మ వానర సందర్శనం చేసిందంటే స్వప్నేమయాయం. ఇది ఏమిటి చూచాను నేను, చాలా అశుభమైనటువంటి శకునాన్ని చూచాను. యశతో వికృతోచ్చ దృష్టగా శాఖ మృగగా శాస్త్రగణైర్నిషిద్ధగా. శాస్త్రాలు అన్నీ కూడా కలలో కోతి కనిపించకూడదు, కలలో కోతి కనిపించకూడదు అని శాస్త్రాలన్నీ చెబుతూ ఉంటది. మరి ఇక్కడేమో నాకు కలలో కోతి కనిపించింది. ఇది ఎలాగా స్వస్థస్తు రామాయ సలక్ష్మణాయ. మా రామచంద్ర స్వామికి ఎలాంటి అనర్థము కలగకూడదు, ఆయన శుభంగా ఉండుగాక, మా లక్ష్మణ స్వామి కూడా సుఖంగా ఉండాలి అని అంటూ వారికి మంగళాశాసనం చేసి రామేతి రామేతి సదైవ బుద్ధియా రామ 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 అనేటువంటి మాటలతోనే పాపం ఆ అమ్మ పాపం నిలబడ పడిపోయింది క్రింద. నమోస్తు వాచస్పతయే సవజ్రినే. అంతా కూడా కాకూడదు. ఇందాక ఇది సాగాప్రిగమే అయినప్పటికీ కోతి అయినప్పటికీ కూడా ఇది ఏమీ మాటలు చెప్పిందో అది ఎంత కూడా నిజం కావాలి. అలాగే మా రామచంద్ర స్వామికి స్నేహితుడు దొరకాలి, స్నేహితుడు దొరికి నన్ను వెతకడం కోసం అన్ని దిక్కులా కూడా అందరినీ పంపించాలి, నన్ను నిజంగా చూడాలి, చూసినటువంటి వాడు పలికినటువంటి ఈ మాటలన్నీ కూడా నిజం కావాలి అని అంటూ పాపం దేవతలకు అందరికీ కూడా దండం పెడుతూ ఎడవటం మొదలెట్టిందట సీతమ్మ. సోవధీర్యత్రమా తస్మాత్. ఇంకా లాభం లేదు ఇక్కడ కూర్చో ఉంటే, మళ్ళీ ఈవిడకి చాలా బాధ కలిగించినట్టు అవుతోంది అని చెప్పి వచ్చి శిరస్యంజలివాదాయ సీత మధుర జాగిర కాను పద్మపలాసాక్షి. మెల్లగా చుట్టించి కిందికి దూకేట, దూకి దగ్గరికి వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎవరు నీవు అని అంటూ మెల్లగా మరీ ప్రశ్నించడం మొదలెట్టాడు. రామకథ అనేటువంటిది వినిపించినటువంటి వారు ఆచార్యులు అని అనుకుంటే, ఇప్పుడు ఈయన దూత, సీతమ్మ కోసం వెతికేటువంటి ఒక దూతగా సీతమ్మ ముందు నిలుచుని కాను పద్మపలాసాక్షి పీత కౌశేయవాసిని, మంచి పట్టుది పసు పంచు రంగు కలిగినటువంటి పట్టుబట్ట కట్టుకుని ఉన్నావు తల్లి, ఎవరు నీవు? ధ్రుమశిష గామాలంబ్య రోదిషి
ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఇలాగా చెట్టు కొమ్మను పట్టుకొని ఏడుస్తున్నావు ఎందుకు? కిమర్థం తవ నేత్రాభ్యాం వారి స్రవతి శోకజం. నీ కన్నుల నుండి దుఃఖంతో నీరు కారవలసింది కాదే పాపం, అలాంటి కన్నులు కలదానివి. అంత అందమైన కన్నులతో ఏడప, శోకముతోన రావలసినటువంటి నీరు. పుండరీక విశాలాభ్యాం, ఎలా ఉన్నవి నీ కన్నులు? తామర రెక్కలు, తామర పువ్వులు అన్నట్టుగా ఉండేటువంటి కన్నుల నుండి ఈ ఏడపు రావలసింది. లేదు నీ ఉసురాణం అసురాణం వా నాగ గంధర్వరక్షసాం యక్షాణం కిన్నరాణం వా కాత్వం శిశోభనే. నీవు దేవతలకు చెందిన దానివా, అక్షతులకు చెందిన దానివా, గంధర్వ స్త్రీవా, కిన్నర స్త్రీవా, కాత్తం భవసి రుద్రాణం వరుసాం వా. నీవు వసువులలో ఒకదానివా, రుద్రులలో ఒకదాని, ఎవరికి సంబంధించినటువంటి దానివి? ఎందుకోసం నీవు ఏడుస్తూ ఉన్నావు? కిన్న చంద్రమసాహీన, చంద్రుని పైన కోపగించి వచ్చినటువంటి రోహిణీ దేవిగా, వశిష్ఠుని కోపగించి వచ్చినటువంటి అరుంధతి దేవిగా, నీవు ఎవరమ్మా? అస్మాన్ లోకాదమం లోకం. ఎవరైనా పొయ్యారా? నీ పుత్రులు పొయ్యారా, భర్తలు పొయ్యారా? ఎందుకోసం, ఎవరి కోసం ఏడుస్తూ ఉన్నావు? నత్వాం దేవీ మఘమ్మన్యే. అయినా ఇదంతా నా పిచ్చికేని. నీవు దేవతలాగా అవుతావు, నీవు దేవతవు కావు. మరి ఏమిటి నీవు? నీవు సీతాత్మసి భద్రంతే. నీ యొక్క చిహ్నాలన్నీ కూడా చూస్తూ ఉంటే రోదనాథ్ అతి నిశ్వాసాత్ భూమి సంస్పర్శనాదపి. గొప్ప తార్కికుడు మా హనుమత్ స్వామి అనుమానం చేస్తూ ఉన్నాడు. రోదనాథ్ దేవీ నభవతి. అలా ఏడుస్తూ ఉంది, దేవతలకు ఏడుపు రాదు. మరి కనురెప్పలే తాకవు, పైరెప్ప క్రిందికి అనిమిషాహ అని పేరు వాళ్ళకి ఏడపు రాదు. రోదనాథ్ అతి నిశ్వాసాత్, నిశ్వాసోచ్ఛ్వాసాలు ఇలాగా ఊపిరి బాగా పీల్చేస్తూ ఉంది. భూమి సంస్పర్శనాదపి. భూమిని కూడా తాకుతూ ఉన్నావు, కింద నేలపైన ఉన్నావు. దేవతలైతే భూమిని తాకరు, అలాగా పైన నిలుచుంటూ ఉంటారు. కనుక నత్వాం దేవీ మహమ్మన్యే. ఇయం దేవీ నభవతి రోదనాథ్, ఇయం దేవీ నభవతి భూమి సంస్పర్శనాత్, ఇయం దేవీ నభవతి అతి నిశ్వాసాత్ అని అంటూ అనుమాన ప్రమాణం చేస్తున్నాడు. సీతమ్మ ఈవిడ దేవత కాదు. మరి మహిషి భూమి పాలస్య కన్యాసిమేమత రావణేన జనస్థానాద్బరాద బహృతాయది సీతాత్తమతి భద్రంతే. అమ్మా, రావణాసురుడు జనస్థానం నుండి ఎత్తుకు వచ్చింది నిన్నేనా? అయితే నీవు సీతమ్మవే అయి ఉంటావు, నీవు సీతమ్మవే. ఎందుకు? తపసాదాన్వితో వేష త్వం రామ మహిషి ధ్రువం. నీ వేషం చూస్తూ ఉంటే రామ విశ్లేషంలో సీతమ్మ ఎలా ఉంటాలో అలాంటి వేషంతో ఉన్నటువంటి మా తల్లి అయితే నీవు సీతమ్మవే. నీకు సుఖమవుగాక. సాతస్య వచనం చూస్తారు అమకీర్తన ఖర్చిత. ఇరా, ఎవరు నన్ను ఇక్కడ గుర్తించింది? నేను రామమహిషిని అంటున్నారు, రాముడి పేరు చెబుతూ ఉన్నారు, రామకథ చెబుతూ ఉన్నారు. నీవు సీతవే అని అంటున్నారు. నా పేరు ఎలా తెలుసు వీడికి? నేను రామమహిషిని అని ఏం తెలుసునో? నన్ను ఎలాగ గుర్తించాడు? వీడు ఎవడు అని అంటూ పాపం అప్పుడు వైదేహీ వాక్యమ ప్రవేశికానుపత్ఫలా సాక్షి అని అడిగాడు కదా. అమ్మా, నీవెవరు తల్లి చెప్పాలి అని అంటే, ఓ నేను చెబుతాను. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనగా స్నుషాత శరథస్యాగం. రాజసింహంలో చాలా శ్రేష్ఠుడైనటువంటి వాడు, గొప్ప పరాక్రమశాలి అయినటువంటి దశరథుడు యొక్క కోడలనయ్యా నేను. దుహితాజనకస్యాగం వైదేహస్య మహాత్మనగా. విదేహ మహారాజు రాజనిషి శ్రేష్ఠుడైనటువంటి జనక మహారాజు యొక్క కూతుర్ని నేను. సీతే దినామనాం నాగం. నా పేరు సీత, భార్య రామస్య ధీమతగా. నేను రాముడి యొక్క భార్యను అని అంటూ రామమహిషిని సమాద్వాస శతత్రాగం రాఘవస్య నివేశనే భుజ్యానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను వివాహమై వచ్చే అయోధ్యలో 12 ఏళ్ళు ఉన్నాను. 12 ఏళ్ళు కూడా రామచంద్ర స్వామితో పాటుగా రకరకాలైనటువంటి మానుష్య భోగాలన్నిటినీ అనుభవించాను. నాకు ఎలాంటి లోటు రానివ్వలేదు ఎవరు కూడాను. అక్కడ ఉంటూ తత్ర సేవరిషే. అప్పుడు 12 ఏళ్ళు నిండిపోయినవి. వివాహానికి సంబంధించి 13వ ఏడు వచ్చేసింది. 13వ ఏడు రావడంతోనే రామచంద్ర స్వామికి కూడా 25 సంవత్సరం అది అలాగా ప్రవేశించింది అని అంటే, పెద్దగా సంవత్సరోత్సవం, జన్మదినోత్సవం, వివాహ మహోత్సవం ఇవి అన్ని కూడా చేస్తూ బ్రహ్మాండమైనటువంటి అయోధ్య నగరంలో ఉత్సవం ఏర్పడింది. దానిలో అభిషేచైతం రాజా సోపాధ్యాయ ప్రచక్రమే. రామచంద్ర స్వామికి పట్టం కట్టాలి అని అనుకున్నాడయ్యా. అలాగా పట్టం కట్టాలి అని అనుకుంటే తస్మిన్ సంభ్రియమానేతు రామస్య అభిషేచనే అని పట్టాభిషేకం కడుతూ ఉంటే పాపం కైకమ్మ, మా చిన్నత్త, మా దశరథుడి యొక్క చిన్న భార్య, రాఘవం రామభర్తారం నీకేజీనా ఏమీ వచనమబ్రవీత్ నా పిబేయం నా కేవదయం ప్రత్యహం మమ భోజనం. నేను ఈనాటి నుంచి అన్నం ముట్టను, నీరు కూడా త్రాగను. రామో యజ్ఞభిషిచ్యతే. రాముడికి పట్టాభిషేకమే చేస్తే నాకేమీ ఇక్కడ నేను అన్నం తినను, నీరు ముట్టను, మరి ఏం కావాలి అని అంటే రాముని పంపించేశారు అడవికి. యశమే జీవితస్యాంతక రామో యజ్ఞభిషిచ్యతే. ఆమరణ నిరాహార దీక్ష కైకమ్మ
పట్టాభిషేకమే రాముడికి చేస్తే చచ్చేదాకా నేను అన్నం ముట్టను, నీరు ముట్టను, జాగ్రత్త అని అంటూ మరేం కావాలి అంటే నీ విజులకు ఇచ్చినటువంటి వరాలలో అడుగుతున్నాను. తచ్చేన్న వితథంకార్యం, దానిని అబద్ధాలు చేయకుండా నిష్ఫలం చేయకుండా నాకు ఇస్తానన్న వరాలను మీరు ఇస్తే రామచంద్ర స్వామిని అడవికి పంపించేసి అని అంటూ రాముడిని పంపించేయమనంటే పాపం ముమోగా రాజా చాలా మూర్ఛపోయాడు. పాపం ఏడుస్తూ చివరికి రామచంద్ర స్వామిని అడుగుతాం, రాజ్యమో యాచత నానా, నీవు రాజ్యం ఇస్తావుట్రా, నాకు నీకే రావలసింది రాజ్యం చేట్టుడికి, కానీ ఏం చేయను, రాజ్యం ఇదో కైకమ్మకి ఇవ్వాల్సి వస్తోంది అని అడిగితే సపితుర్వచనం శ్రీమాన్, తండ్రి గారు అన్నటువంటి మాటలో రాజ్యం ఇస్తాననేటువంటి దానిని అభిషేకోత్పరం ప్రియం అంటారు. పట్టాభిషేకం కంటే అడవికి వెళ్ళు అనేటువంటిది చాలా ఇష్టమట. మనసా పూర్వమాసాత్యవాచా ప్రతిగృహీతవాన్, ఆయన మనస్సులో మొదటి నుంచి అనుకుంటూ ఉన్నాడు అభిషేకం వద్దు, వనవాసం కావాలి అని. అలాంటిది ఇప్పుడు దశరథుడు అడుగుతూ ఉన్నాడు అని అంటే మొదలే మనస్సులో స్వీకరించినటువంటిది కనుక మళ్ళీ వాక్కుతో కూడా తప్పకుండా వెళతాను అని అంటూ పాపం తజ్జ అప్రతికృష్ణీయ, మా రాముడు ఉన్నాడే ఆయనకి ఇవ్వడమే తెలుసు, అంతేగాని ఎప్పుడు పుచ్చుకోవడం తెలియదయ్యా ఆయనకి. నా బ్రూయాత్ కించిత్ అప్రియం, ఎవరిని కూడా ఒక్క అప్రియమైన మాట, బాధ కలిగేటువంటి మాట ఒక్కటి కూడా ఎన్నడు ఆడి ఎరగడు ఆయన. అవి జీవిత హేతోర్వా రామ సత్య పరాక్రమ, తన బ్రతకడానికైనప్పటికీ కూడా ఒక్క అబద్ధమానడు, ఎవ్వరికి కించిత్తు అప్రియం కలిగేటువంటి మాట మాట్లాడాడు ఆయన. సవిగాయో స్తరీయాని మహార్ఘాని, తన పైన ఉండేటువంటి గొప్ప విలువైనటువంటి కంటువాలు తోతులు అన్ని కూడా తీసేసి నార చీరలు తీసుకొని విసృజ్య మనసారాజ్యం జనన్యైమాం సమాదిశత్, నన్ను కౌశల్య చేతిలో పెట్టి ఆయన అడవికి బయలుదేరాడు. కానీ నేను అలాగా ఉండేటువంటి దాన్ని కాను. సాహం తస్య అగ్రతస్థూర్ణ ప్రస్థిత వనచారిణి, నేను కూడా అడవుల్లో తిరగాలి అనుకున్నాను, నార చీరలు కట్టుకున్నాను, రామచంద్రస్వామితో ముందర పడ్డాను. మేం పడితే ప్రాగేవతు మహాభాగా సౌమిత్రికి, మా ఇద్దరి కంటే మొదలై లక్ష్మణస్వామి కూడా తయారైపోయాడు. ఇలాగా మేము అద్దెకి వచ్చేసాము. ప్రవిష్టాస్నపురాదృష్టం వనం, ఎన్నడూ చూడనటువంటి అడవిలో వచ్చి తిరుగుతూ ఉన్నాము. అక్కడ రాక్షసుడు నన్ను ఎత్తుకొచ్చాడు, ఇదిగో ఇక్కడ ఉంచాడు. అతని మార్పులు 2 నెలలు నాకు అవధి పెట్టాడు. 12 నెలలు అడిగాను నేను, 10 నెలలు గడిచిపోయినవి. గోమాసౌతే రమేకాలు జీవితానుగ్రహక, ఇంకో 2 నెలల వరకు కూడా నిన్ను ఉంచుదామా, తర్వాత నిన్ను తినేస్తారు అందరూ అని చెప్పి వేశాడు అని అంటూ పాపం తనకంతా చెప్పి మా సీతమ్మ హనుమత్ స్వామికి సీతా చరిత్రం వినిపించి, రామచరిత్రం వినిపించినటువంటి వాడు ఆంజనేయ స్వామి. సీతా చరిత్రమును సీతమ్మ చెప్పాల్సి వచ్చింది. ఎవరు నీవు అని అంటే ఇదిగో తన కథ, జనక మహారాజు కూతురుని అని కాకుండా దశరథ మహారాజు కోడల్ని అని అంటూ ప్రారంభించి తన కథంతా ఇంతవరకు చెప్పేసుకుంది సీతమ్మ. ఇలాగా ఇప్పుడు రామాయణం కృత్సనం సీతాయాశ్చరితం ఇది జోడించబడింది అన్నమాట. ఇప్పుడు ఒక మహాకావ్యం, ఇది ఇతిహాసం. ఇలాగా తన కథంతా కూడా చెప్పితే పాపం సీతమ్మను చూచి అహం రామస్య సందేశాత్ దేవితూతస్తవాగతః వైదేహి కుశలీ రామ త్వాంచ కౌశలమబ్రవీత్. అమ్మా, నేను రామచంద్ర స్వామి దూతనమ్మా, నన్ను నమ్ము, ఆయన బాగానే ఉన్నాడు, నీవు కూడా బాగున్నవా అని అడిగాడు. యో బ్రాహ్మవస్త్రం వేదాంశ్చ వేద వేద విదాం వరగ వైదేహి కుశలీ రామ త్వాంచ కౌశలమబ్రవీత్. మా రామచంద్ర స్వామి బ్రాహ్మాస్త్రాలు తెలుసును, వేదములన్నీ తెలుసును, ధనుర్వేదములన్నీ తెలుసును. అలాంటి మహనీయుడు నీ యొక్క క్షేమవార్తను తెలుసుకోవడం కోసం నన్ను పంపించాడు. లక్ష్మణస్య మహాతేజాగా, లక్ష్మణస్వామి కూడాను శిరసాజానుతవాన్ శోక సంతప్త, బాగా ఏడుస్తూ తల వంచి నమస్కారం పెట్టుమని చెప్పారు నాకు. వారందరినీ కూడా ఇలాగా రామలక్ష్మణుల యొక్క శుభవార్త చెప్పగానే కుశలం తేరి శమ్య నరసింహయోగో ప్రీతి సంవృష్ట సర్వాంగి, ఎంత ప్రేమ కలిగిందో, ఎంత పెద్ద శోకంలో, ఆపుకోరాని శోకంలో, ఆత్మహత్యకి ఉడికించినటువంటి శోక సమయంలో ఇలాంటి శుభవార్త వింటూనే పాపం సీతమ్మ చెప్పరానంత సంతోషపడి, ఓహో ఏమిట్రా నిజంగా లోకులు అనుకుంటూ ఉంటారు, కళ్యాణి బతగాధేయం లౌకికి ప్రతిభాతిమే ఏతి జీవంతమానందగా నరం వర్షశతాదపి. బ్రతికి ఉంటే చాలు మనిషికి ఎన్నడో ఒకనాడు ఆనందం ఎదురురాకుండా పోదు అని లోకం అనుకుంటూ ఉంటుందట. అది నిజంగా ఇప్పుడు సత్యమైనట్టు నాకు కనపడుతూ ఉంది. ఇన్నేళ్లకు కూడాను ఒక శుభవార్తనే వినగలుగుతూ ఉన్నాను అని అంటూ పాపం సీతమ్మ హనుమత్ స్వామితో సంవాదానికి దిగిందట. మాట మాట్లాడుతూ ఉందట. ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడుతూ హనుమత్ స్వామి 2 అడుగుల ముందుకు వచ్చేసరికి యథా యథా సమీపం సఖ హనుమానప సర్పతి తథా తథా రావణం సాత్తం సీతా పరిశంకతి. హనుమత్ స్వామి 2 అడుగుల ముందుకు వస్తున్నా కొద్దీ, చీ చీ నేను ఏమనుకున్నాను,
ఇతనెవరో నిజంగా దూత అని అనుకున్నాను. మళ్ళీ వీడు రావణాసురుడే. జనస్థానంలో ఏ పరివ్రాజక వేషంలో కనిపించావో దుర్మార్గుడా, మళ్ళీ ఇప్పుడు కోతి రూపంలో నాకు కనిపిస్తూ ఉన్నావా? అహో సమిధం, ఎంత పాడు పని చేశాను. నేను వీడితో మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ. వీడు నిజంగా మరి అదే రూపం తీసుకుని రూపాంతరముపాగమ్య స ఏవాయం హి రావణ. మళ్ళీ వీడు రావణాసురుడే సాక్షాత్గా నా ముందుకు వచ్చేసాడు. ఎందుకురా నన్ను ఉపవాస కృషాం కామ రూప నిశాచర, యాళ్ళ నుంచి 8 నెలల నుంచి కూడా తిండి తిప్పలు లేకుండా బాగా కృషించిపోయి మాట్లాడలేక తెలుసో లేక పడి ఉన్నటువంటి నన్ను ఇంకా పాటిస్తున్నావు. సంతాపయసి మాం భూయగ సంతప్త తన్న శోభనం. ఇది మంచి పని కాదురా నీకు. నేను ఇదివరకే చాలా బాధలో ఉన్నాను. నన్ను ఇంకా ఎందుకు బాధిస్తావు? నీవు లేనిపోని వేషాలు ఎందుకు వేసుకుని వస్తావు అని అంటూ పాపం దీర్ఘముచ్ఛ్వస్య జనస్థానే మయా దృష్టగా త్వం స ఏవాసి రావణగా. అవును, నేను జనస్థానంలో చూచాను, మారువేషంతో వచ్చావు నీవు. ఇప్పుడు మళ్ళీ అదో రూపంలో వచ్చావు. నీవు అదే రావణాసురుడు ఇక్కడికి వచ్చేసావు అని అట్టు తిట్టి, అయినా అథవాన ఇతదేవం హి యన్మయా పరిశంకితం మనసో హి మమ ప్రీతిరుత్పన్న తవ దర్శనాత్. ఎందుకో కానీ నిన్ను చూస్తే నాకు అలాగా అనిపించడం లేదు. నిన్ను చూస్తే నాకు చాలా ప్రీతి కలుగుతూ ఉంది. నీవు రావణాసురుడివి కావు. నీవు నిజంగా రామచంద్రస్వామి యొక్క దూతవే. నీవు చిత్తం హరసమే సౌమ్య. నాకు చాలా మనస్సును హరించి వేస్తున్నావు. నిజంగా నా మనస్సు నీ దగ్గర ఉంది ఇప్పుడు. అహో స్వప్నస్య సుఖత. నిజంగా కళ అంటే ఎంత మధురంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంతటి కళలో ఇన్నేళ్లకైనా మా రామచంద్ర స్వామి దూతను పంపించాడు, నా శుభవార్త తెలుసుకుంటున్నాడు, తన శుభవార్తను పంపించాడు. ఇది కళలోనైనా సరే నిజంగా కళలంటే అందుకే కంటారు, కావాలనుకుంటారేమో. స్వప్నస్య సుఖత. కళ అంటే ఎంత సుఖంగా ఉంటాయా. వశ్యేయం నావశేయం స్వప్నోపి మమ మత్సరి. అయినా ఇది స్వప్నమా? ఇలాంటి స్వప్నం చూసినా గాని చాలా బాగుండేది, కానీ స్వప్నం కూడా నాతో ద్వేషమే. అది కూడా ఎన్నడూ కూడా రామచంద్ర స్వామిని విడిచిన నాటి నుంచి కూడా మళ్ళీ నాకు స్వప్నం అనేది ఎక్కడ ఉంది? నాగం స్వప్నం మన్యే. పోని అయినా ఇది కళ కాదు. ఏమంటే కళలో కోతిని దర్శించితే సుఖం కలగదు, శుభం కలగదు. కానీ ఉత్పన్న నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంది అని అంటే, ఈ ఆనందం కోతిని చూస్తే కలగాల్సింది కాదు కదా. కనుక నీవు కోతివి, నీవు రావణాసురుడివి కావు. నీవేదో నా మంచిని కోరేటువంటి ఒక దూతవే. ఉన్మాద జ్యోతికారోవా అథవా నాయమున్మాదగా. అయితే పిచ్చిరేసిందా? ఏదో మోహం కలిగిందా? స్మృతి భ్రంశం ఏర్పడిందా? నేను సీతమ్మనేనా కానా? ఏం జరుగుతూ ఉంది? తీసుకుని వచ్చాడు. దానికి ఎలాంటి ఫలితం ఏర్పడుతుందో అది అంతా కూడా నీవు అనుభవించగలవు. అక్కడి నుంచి తెచ్చాడు. అలాంటి రామచంద్ర స్వామి అమ్మ నన్ను పంపించాడు. సేనాహం ప్రేషితో దూతగా. అలాంటి దూతగా నన్ను పంపించాడు నీ దగ్గరికి. త్వద్వియోగేన దుఃఖ సగా సత్వ కౌశలమప్రవీత్. నీ వియోగంతో చాలా బాధపడిపోతున్నాడు మా రామచంద్ర స్వామి. ఆయన నీ క్షేమవార్త తెలుసుకుని రమ్మని నన్ను పంపించాడు. లక్ష్మణశ్చ మహాతేజాగా అభివాచ్య మహాబాహు సత్వాన్ కౌశలమబ్రవీత్. ఆ లక్ష్మణస్వామి కూడా నీకు దండం పెట్టి మరీ నీ క్షేమవార్త తెలుసుకు రమ్మనం అన్నాడు. రామస్థితి సగా అదేవి సుగ్రీవ నామ వానరగా. రామచంద్ర స్వామికి చాలా స్నేహితుడు సుగ్రీవుడు అనేటువంటి వాడు. ఆయనకు కూడా నీకు దండం పెట్టి నీ యొక్క క్షేమవార్తను తెమ్మనం అన్నాడు. ఇదిగో మేము అక్కడి నుంచి వచ్చినటువంటి వాడను. నచిరాత్రచ్యసే దేవి రామం లక్ష్మణం చ మహాబలం. అతి త్వరలోనే నీవు రామచంద్ర స్వామిని దర్శించుకుంటావు, లక్ష్మణ స్వామిని దర్శించుకుంటావు అని అంటూ పాపం హనుమత్ స్వామి నాగమస్మితధాదేవి యథార్థం పరిశంకసే. నేను అలాగే నీవు అనుకున్నట్టుగా మరీ రావణాసురుడిని కాదు, ఇంకా వంచడానికి వచ్చినటువంటి వాడును కాను. విశంక త్యజ్యపామేష. అలాంటి సందేహం, అలాంటి శంకను తీసివేయి అని అంటూ సీతమ్మను మన హనుమత్ స్వామి చాలా ప్రార్థించితే, సాంతు రామకథామిశ్రుత్వా వైదేహీవాంధ్ర శుభాతు త్వతే రామేణ సంసర్గః. నీకు రాముడికి ఏమి సంబంధం? కథం జానాసి లక్ష్మణం. లక్ష్మణ స్వామి అంటే నీకేం తెలుసు? నీవెవడవు? నీకు రాముడేం తెలుసును? లక్ష్మణ స్వామి ఏం తెలుసును? వీరు కోతులు కదా. వానరాడాన్నరాణ అంచ కథమాసీత్ సమాగమగా. అసలు గురివుడు ఎవడు? వీడికి వాళ్ళకి ఏమి సంబంధం? మనుష్యులు ఏమిటి, వానరులతో సంబంధం ఏమిటి? ఎలా సంబంధం కుదిరింది? నీ ఎందుకు నా దగ్గరికి వచ్చేసావు? అలాగే రాముడు అంటే ఎలా ఉంటాడు? ఎవడో రావడానికి కూడా చెప్పేస్తూ ఉన్నావా? నీకు తెలిసిన రాముడు ఒకడు, నేను కూడా రాముడు ఒకడు కావచ్చు. రాముడు అంటే ఎలా ఉంటాడు? ఆ రామచంద్ర స్వామికి లక్షణాలు చెప్పు. రాముడు అంటే ఎలాగా? కీదృశం తస్సు సంస్థానం రూపం వా రామస్య కీదృశం. ఎలాంటి అంతం ఉంది రాముడికి? ఆయన స్వరూపం ఎలాంటిది? ఆయన ముక్కు ఎలాంటిది? మూతి ఎలాంటిది? చెవులు ఎలాంటివి? చేతులు ఎలాంటివి? కాళ్ళు ఎలాంటివి? నీకు తెలుసునా? అన్ని రాముడు తెలుసునా? అసలు నీకు రాముడిని చూడగలిగినావా నీవు?
కథం ఊరు కథం బాగు లక్షణస్య చ శంసమే. ఆయన తొడలు ఎలాగా ఉంటున్నవి, ఆయన చేతులు ఎలాగా ఉన్నవి, ఇవి అన్ని కూడా నువ్వు చెప్పగలవా? నీకు రాముడు తెలుసురా అసలు? ఎందుకు చూచావు, ఎలా చూచావు అని అంటే పాపం యతో రామం యథాతత్వం వ్యాఖ్యాతముపచక్రమే. ఓ రామచంద్ర స్వామి నన్ను దర్శించానమ్మా, నీవేమీ బాధపడకో, నాకు రాముడు తెలుసును. అలాగా రామచంద్ర స్వామి, లక్ష్మణస్వామి ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు మా దగ్గరికి. జానంతి ప్రతిష్ఠ్యామ వైదేహి పరిపృచ్ఛసి. నీకు తెలిసి ఉంటూ కూడా రాముడు ఎలాగా ఉంటాడు అని అడుగుతూ ఉన్నావా? నన్ను నమ్మడం లేదా తల్లి? చెబుతాను. రామగా కమలపత్రాక్షగా సర్వసత్త మనోహరగా ప్రసూతో జనకాత్మజే. మా రామచంద్ర స్వామి ఓ కమలముల వంటి కన్నులు. చెప్పితే చాలట రామచంద్ర స్వామిని గుర్తించినట్టే. ఆయనకి మొట్టమొదటి లక్షణం ఏమా చెప్పాలి అని అంటే రామచంద్ర స్వామి ఎలా ఉన్నాడు అని అంటే కమలముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, సర్వసత్వ మనోహరగా. ఏ జంతువుకైనప్పటికీ, ఏ జంతువు చూచినప్పటికీ కూడా మరి కాసేపు చూద్దామని అనిపించేట్టుగా ఉంటాడట. ప్రపంచంలోని ప్రతి ప్రాణికి కూడాను మనోహరగా, అందరి అన్ని జంతువుల యొక్క మనస్సును కూడా తాను హరిచేస్తూ ఉంటాడు. అంటే అవి కంట కనపడ్డవి అని అంటే అలాగే ఆగిపోతుంది. సింహములు, పులులు, అబ్బో తోటయాళ్ళు తిరుగుతూ ఉంటవి అడవిలో. సీతే కష్టమతో వనం అని అంటూ అడవికి రావద్దు, చాలా భయపడతావు, జంతువులు ఉంటవి అన్న. సీతమ్మ చెప్పింది, ఎన్ని జంతువులు ఉన్నారు రామయ్య నీవు నాకు తెలియదు. నిన్ను చూచినవి అని అంటే అవేవి అపకారం చెయ్యవు, అలాగా చూస్తుండి పోతవి. ఇది రామచంద్ర స్వామి యొక్క రూపంలో ఉండే మాధుర్యం అన్నమాట. హనుమత్ స్వామిలో ఉండేటువంటి వాక్కు మాధుర్యం, ఆచార్యులకి ఉండవలసింది వాంగ్ మాధుర్యం, భగవంతుడికి ఉండేది రూప మాధుర్యం. ఈ రూప మాధురి అనేటువంటిది చాలు, చూడగానే వశలైపోతారు అందరూ కూడాను. ఇంకా ఎవ్వరు మరి యుద్ధానికి రాలేరు, యుద్ధం చెయ్యలేరు. అలాగే రావణాసురుడు కూడా మొట్టమొదటిసారి చూచాడు అని అంటే బాణాలు ఆగలేదు ఆయనకి. ధనస్సు ఎత్తి ఇలాగా వేశాడో అలాగే చూస్తాం, ఏమిటి రాముడు ఈయన అని అట్టు చూస్తూ నిలబడిపోయాడు పాపం. అందుకే మన రామచంద్ర స్వామి కూడా వేయడానికి ఒక్క బాణం వేసేసి, అంతే బాణం వేయగానే అబ్బా ఒక్క బాణంతో ఇంత దెబ్బ కొట్టగలవాడా, ఇంత ఇంత సుకుమారంగా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు అని రామచంద్ర స్వామి దర్శనంలోనే వీడి కాలం అంతా గడిచిపోతోంది. కానీ యుద్ధం చేయడానికి ఏమీ సిద్ధం కాలేదట వాడు. సరేలేవయ్యా రేపొచ్చి చూస్తువులే యుద్ధం, ఇప్పుడు వెళ్ళిపో, ఇంకా నీ రథం పోయింది చూసుకున్నావా? అయ్యో చూడలేదే. ఈ ధనుస్సు విరిగిపోయింది చూసుకున్నావా? అప్పుడు చూస్తున్నాడా? లేదు విరిగిపో, నీ రథాలు పోయినవి, గుర్రాలు పోయినవి, రథం పోయింది, ధనుస్సు పోయింది, బాణాలు పోయినవి, ఇంకేమి యుద్ధం చేస్తావని నిల్చున్నావు నీవు అంటే నిజమే అంతా పోయింది. ఎందుకు పోయింది, ఎప్పుడు పోయింది, ఎలా పోయింది తనకేమీ తెలియదు. తను రాముణ్ణి చూస్తూ ఉన్నాడు. సర్వసత్వ మనోహరగా. ఏ ప్రాణికైనా కొడదామని వచ్చిన వాడికైనా సరే కాసేపు చూచకూడదానిలే, కాసేపు చూస్తే ఏమవుతుంది అని అన్నట్టు చూస్తూ ఉండిపోతాడన్నమాట. రామచంద్ర స్వామి కూడా గమనించాడు, ఇది అంతా కూడా నా అవగుణం, ఇది సతు గుణగణానాం అవగుణ అంటాడు. ఈ గుణగణముల తప్పు అది. ఏమిటి తప్పు? అవి అన్ని కూడా రామచంద్ర స్వామి దగ్గర ఎత్తుకుండాలి. ఒక్కొక్క గుణం మరొకరి దగ్గర, పాపం 7 దగ్గర 4 గుణాలు ఉన్నాయి కదా, మనం మరొకరి దగ్గర ఉంటాము అని వెళ్ళిపోకూడదు. కాదు, గుణాలే ఇంకా రామచంద్ర స్వామి. నీవు కూడా రామాయణమేనా, నీవు కూడా రామాయణమేనా, నీవు రామగుణాలే చెబుతావా అని అంటే మేమేం చేస్తాం, అది మా తప్ప, మరి ఎవరికి తప్పు అని అంటే మరి రామచంద్ర స్వామి దగ్గర గుణగణాలు తప్పు. అన్ని గుణగణాలు కూడా ఒక్క చోట ఉండడం వల్ల అదిగో వాడిని చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటూ ఉంటారు కవులు. అలాగా రామచంద్ర స్వామి యొక్క సౌందర్యం ఉందే, అది సర్వసత్వ మనోహరక. అలాగా కనిపించాడు అని అంటే యుద్ధం చెయ్య బుద్ధి కాదు, ఇంకా కొత్త బుద్ధి కాదు. ఎత్తుకుపోయాడు విరాధుడు రామచంద్ర స్వామి కనపడితే, కానీ యుద్ధం చేయడం కాదు. అలాగే పట్టుకున్నాడు కబంధుడు, ఓహో నీవు రాముడివా, సంబరపడ్డాడు. యుద్ధం చేయబుద్ధి కాదన్నమాట. రామచంద్ర స్వామిని చూస్తే చాలు, యుద్ధం చేయబుద్ధి కాదు. రావణాసురుడు అంతే పాపం. పాపం దయదలచి ఓరే పాపం వీడు నన్ను చూచి ఉండిపోయాడు, యుద్ధం చేద్దామనుకోలేదు, అలాంటి స్థితిలో పడ్డాడు. కొని ఇంతగా చూచాడు, నేనేమైనా నచ్చితే రాముడు నీవు కూడా బాగానే ఉండరా, తెల్లవారి కాస్త స్నేహానికి వస్తాడేమో సీతమ్మను తీసుకుని, ఎందుకు చంపాలి వీణ్ణి అని అనుకునే వెళ్ళిరా అన్నాడు మా రామచంద్ర స్వామి. అలాగా ఆయన వెళ్ళిపోయాడు. ఇది సర్వసత్వ మనోగరగా, ఇది ఆయన యొక్క ఆంతరికమైన అసలు లక్షణం అన్నమాట. రామచంద్ర స్వామి స్వరూపం అంటే ఏ జీవుడికైనప్పటికీ కూడా మరి కాసేపు చూస్తూ ఉండాలి అని అనిపించగలిగినంతటి అందమైనటువంటి స్వరూపం రామచంద్ర స్వామిజీ. ఆయన రక్షిత జీవలోకస్య సుజనస్యాభిరక్షిత రామోభామి లోకస్య, అందరినీ కూడా రక్షించగలిగినటువంటి మహాసత్వ సంపత్తి కలిగినటువంటి మహానుభావుడు రాముడు అని చెప్పి, యజుర్వేద వినీతశ్చ, యజుర్వేదం బాగా వచ్చు, వేద విద్యస్సు పూజిత, ధనుర్వేదీత వేదేషు విపులాంశో మహాబాహుకం భుగ్రీవో
అని అట్టు ఒక్కొక్క అవయవాన్ని కూడాను వాటి వాటి ఉపమానములతో ఆయన వర్ణిస్తూ ఇదిగో రామచంద్ర స్వామి అంటే ఇలాగా ఉంటాడు, ఇలాగా ఉంటాడు. అంతేకాదు త్రిస్థిరాత్రి ప్రలంబశ్చ అని అట్టు మనకి కనపడనటువంటి అవయవాలలో కూడా కథం ఊరు కథం బావు అని తొడలు ఎలాగా ఉంటవి, ఎవడు చూడబోతాడు తొడలాగా ఉంటవి. కానీ చూచాడు మా హనుమత్ సార్. ఎందుకు చూచాడు? ఆయన శుభ్రంగాను ఎక్కుతూనే వచ్చాడు. నేనే తెచ్చాను, అంకమారోప్యమే దేవి భుజమారోప్యమే దేవి సుగ్రీవం ప్రాపితావుతౌ. ఆ ఇద్దరిని కూడాను చెరో భుజం పైన ఎక్కించుకొని నేనే వచ్చి చెప్పాను, సుగ్రీవుడి దగ్గర తెచ్చానన్నాడు ఆయన. కనుక అలాగా భుజం పైన ఎక్కించుకున్నాడు అని అంటే ఇక రామచంద్ర స్వామి యొక్క అవయవాలు అన్నీ ఆయనకి తెలుసును, లక్ష్మణ స్వామి యొక్క అవయవాలు అన్నీ కూడా ఆయనకు తెలుసును అన్నమాట. కేవలం స్పర్శ మాత్రం చేత అవయవ జ్ఞానం అంతా కూడా సంపాదించి పెట్టుకున్నటువంటి మహనీయుడు కనుక అన్ని చెప్పేస్తూ ఉన్నాడు. సీతమ్మకి ఆశ్చర్యం వేసింది. ఇలాగా చూడగలిగాడా? అవును మరి. పరమాత్మను అంతగా సాక్షాత్కరించుకున్నటువంటి వాడు కనుకనే సముద్రం అంతా దాటి ఈ జీవుణ్ణి ఉజ్జీవింప చేయడం కోసం వీడి దగ్గరికి వచ్చాడు. పరమాత్మ సాక్షాత్కారం పడైనటువంటి మహానుభావుడి అయినట్టయితే, పరమాత్మను సరిగ్గా గుర్తించలేని వాడి అయినట్టయితే నీ దాకా వస్తాడా తల్లి? అది సీతమ్మకు చెప్పుకోవడం అన్నమాట. అలాగా వచ్చి సీతమ్మకు తన లక్షణాలన్నీ కూడా చెప్పితే సతో దృష్ట్వా నరవ్యాఘ్రవ్ నేనే అక్కడికి తెచ్చానంటాడు. తతస్థు చీరవసనౌ కృష్ణమోకస్తు చీల స్థిరమ్యం దేశముపాగతౌ. అలాగా వచ్చినటువంటి వారిని రూపలక్షణ సంపన్నులైనటువంటి వారిని తెచ్చి సుగ్రీవుడితో నేను అందించాను. సుగ్రీవుడు పాపం దండం పెట్టి వారిని చెప్పమని అంటే వారి సంహారం చేశారు. అలాగా వారి సంహారం చేసినటువంటి వాడికి సుగ్రీవుడు కూడా ఉన్నాడు అని అంటూ మళ్ళీ సుగ్రీవుడు ఇలాగా అర్లను పంపించారు. మేమంతా కూడా దక్షిణ దిక్కు వచ్చాము. అలాగా సముద్రం దగ్గర పడిపోయాము, చాలా రోజులు గడిచిపోయినదని. అప్పుడు సంపాతి వచ్చి లంకలో ఉంటుంది సీతమ్మ అని చెప్పితే మరి ఎవరు వెళ్ళాలి, ఎలాగా వెళ్ళాలి అని అందరూ ఏడుస్తూ ఉంటే వానరుల యొక్క దుఃఖాన్ని అంతా కూడా మేము తొలగించి నేను నిన్న చూడటం కోసం శతయోజన విస్తీర్ణమైనటువంటి ఇదిగో ఈ లక్కా నగరానికి వచ్చాను. ఇక్కడికి వచ్చాను కనుక రామచంద్ర స్వామి యొక్క దూతను నేను శ్రద్ధత్వ అమ్మా నీ చెప్పిన మాటలు నమ్ము, నేను నిజంగా చెబుతూ ఉన్నాను, అబద్ధాలు చెప్పడం కాదు అని అంటూ మా రామచంద్ర స్వామి కూడా ఉపస్థితస్థాని విత్తగా నీవిచ్చినటువంటి ఆభరణాలు మా దగ్గర పడ్డవి. నిన్ను ఎత్తుకుపోయేటప్పుడు మేము చూచాము, ఎవడో ఎత్తుకుపోతున్నాడు, ఎవరినో ఎత్తుకుపోతున్నాడు అనుకున్నాం. నీ ఆభరణాలు అక్కడ పడ్డవి, తెచ్చి చూపెట్టాము. పాపం సుగ్రీవుడు తెచ్చాడు. తెచ్చి లక్ష్మణ స్వామి రామచంద్ర స్వామి కూడా ఉంటే ఇదివనండి ఇవే ఆభరణాల, ఈ ఆభరణాల కదాన్ని అయితే ఎవరో ఎత్తుకుపోయేటువంటి చూచాం మేము అని అంటే బాబు రామచంద్ర స్వామి చూడటం కోసం ఆభరణాలు చూస్తే నీవని గుర్తించగలిగాడు ఏమో. కంట నీరు బాగా నిండిపోయి నేను గుర్తించలేకుండా ఉన్నాను రా లక్ష్మణ, నిజంగా మీ వదనమ్మయ్యానా అని అంటూ ఆభరణాలన్నీ లక్ష్మణ స్వామి చేతికి ఇచ్చాడు. ఆయన చేతికి ఇస్తే ఆయన మాత్రం ఏ పాటి గుర్తిస్తాడు? ఇవి అన్నీ కూడా ఇలాగా పెట్టుకుని ఆభరణాలేనా అని వాటన్నిటిని కూడా చూచి చెప్పాలి కదా అన్నయ్య, ఇందులో ఈ కాలికి పెట్టుకున్నటువంటి అందలైతే మాత్రం మా వదినమ్మయ్యే, ఇవి సీతమ్మ అందలేనో పుడే సభిజానామి నిత్యం పాదాభివందనా. తెల్లవారులు ఇవ్వగానే కాళ్ళకి దండం పెడుతూ ఉండేవాడిని కనుక ఈ అందరూ చూస్తే మాత్రం కాలికి వేసుకున్న నూపురాలు మాత్రం సీతమ్మదే అని చెప్పి నేను గుర్తించగలను అన్నయ్య, ఇల్లు వదినయే అని అన్నాడు. ఒక్కటి ఎప్పుడు వదినదేందో మిగతా ఆభరణాలన్నీ కూడా వదినయే అయ్యి ఉంటవి అని అంటూ లక్ష్మణ స్వామి చెప్పాడు. ఇలాగా నిన్ను గుర్తించగలిగినారు, నీ ఆభరణాలు ఇవ్వగలిగినాము. తవాదరచన శోకేన రాఘవ ప్రవిచాల్యతే భూమి కంపే నమోనివ. పెద్ద పర్వతాలు కూడాను భూమి కింద బాగా కదిలింది అని అన్నప్పుడు ఎలాగ పర్వతాలకు తిరుగుతావో అలాగా ఎన్ని కష్టాలు వచ్చినా కదిలేవాడు కాదు మా రామచంద్ర స్వామి. హృదయం చలించేది కాదు, మనసు క్షోభపడేది కాదు. కానీ సీతే అమ్మా నిన్ను మాత్రం నీ దుఃఖంలో పడ్డాడు అని అంటే చాలా బాధపడుతూ ఉన్నాడు మా రామచంద్ర స్వామి. వామాని రమ్యాన్నదీ ప్రస్తవనాని చ తరం ప్రతిమాప్నోదిత్వామపశ్యం. ఎలాంటి ఉద్యానాలు చూపెట్టినా, ఎలాంటి పర్వతాలు చూపెట్టినా, ఎలాంటి పక్షులను చూపెట్టినా, ఎలాంటి పక్షి నాదాలను వింటూ ఉన్నప్పటికీ కూడా ఆయన మామూలుగా ఆనందపడవలసినటువంటివి అవి ఎన్ని. కానీ నీవు లేవు కనుక ఆయనకి ఎలాంటి ఆనందము లేకుండా ఉంది. అలాగా నీ కోసం బతుకుతూ ఉండేటువంటి రామచంద్ర స్వామి లక్ష్మణ స్వామితో కూడా ఇలా స్నేహం కుదిరింది. రామ సుగ్రీవయోరైక్య దేవి ఏవం సమజాయత. ఇలాగా వారిద్దరికి కూడా అలాంటి స్నేహం ఏర్పడింది. అక్కడి నుంచి కూడా ఆయన ఆదిష్టా వానరేంద్రుని సర్వాశ్చ వానరాగ అందరినీ కూడా ఆయన ఆదేశించాడు వెళ్ళండి అని. అట్టు ఆయా దిక్కులకు వెళ్ళడానికి మేము వెళ్ళాం. ఇలాగ వచ్చి మేము ప్రాయోపవేశంలో ఉంటే సంపాతి చెప్పాడు. అలాగా తెలిసింది ఆయన లంకలో నీవు ఉన్నావని. జటాయుషో వధం శ్రుత్వ, జటాయువు చచ్చాడు అని చెప్పినే పాపం సంపాతి చాలా బాధపడ్డాడు. బాధపడి మాకు నీవు ఇక్కడ ఉన్నావని చెప్పాడు. దానికోసం నేను వచ్చాను అమ్మా. నేను ఇది మాం రామకృతోద్యోగంతో నిమిత్తం ఇగాగతం సుగ్రీవ సచివం దేవి బుద్ధ్యస్వ. నేను ఇలాగా సుగ్రీవుడి యొక్క మంత్రిని,
రామచంద్ర స్వామి పంపిస్తే వచ్చిన వారిని, నీ కోసం వచ్చినటువంటి వారిని కుశలీతమ కాకుస్తగా సర్వశస్త్రభృతాంబరగా కునైర సాధనే యుక్తగా లక్షణస్య మహాబలగా రామచంద్ర స్వామిని ఆరాధిస్తూ లక్షణస్వామి కాని రామచంద్ర స్వామి కాని సుఖంగా ఉన్నారు తల్లి అని అంటూ మా హనుమత్ స్వామి చెబుతూ ఉంటే హనుమత్ స్వామికి ఎంత సంతోషమైందో దివ్యా త్వాం పశ్య. ఇక్కడికి వచ్చిన అదృష్టం బాగుంది కనుక అమ్మ నిన్ను నేను చూడగలిగాను. రాఘవశ్చ మహావీర్యార్చి ప్రంసాద్రక్షసే. రామచంద్ర స్వామి కూడా నిన్ను తప్పకుండా పొందుతాడు, ఆయన వస్తాడు. సచసేవన దుష్టగా పితామమ మహాకపికి మాల్యవాన్నామ తన పరిచయం చేస్తూ ఉన్నాడు. నీవెక్కడి నుంచి వచ్చావు, ఎలాగా వచ్చావు, నీవెవరివి అని అంటే తల్లి మాల్యవాన్నామ వైదేహి గిరీనాముత్తమో గిరి. పెద్ద పర్వతం మాల్యవత్ పర్వతం అనేటువంటి ఒక పెద్ద పర్వతం ఉంది. తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరి హరి. మా తండ్రి కేసరి, అంజనాదేవి మొగడు. ఈ కేసరి దేవతలందరూ కూడాను అక్కడ పనుందయ్యా, నీవు రావాలి. శంభసాధనుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు అని అంటే శంభసాధన ముద్ధరతు, వాడిని చంపడం కోసం మా తండ్రి కేసరి అక్కడికి వెళ్ళాడు. ఈ మధ్య కాలంలో పాపం వాయుదేవుడు వచ్చి ఇది దేవకార్యము, పరమశివుడి యొక్క తేజస్సు ఉంది, నేను తెచ్చాను, నీవు గర్భం ధరించాలి, రాముడికి సాయం చేయవలసి ఉంటుంది అని అట్టు వాయుదేవుడు తెచ్చినటువంటి తేజస్సుతో అంజనాదేవి యొక్క నేను పుట్టాను. తదోహం హరిణ క్షేత్రే జాతోబాతేన మైథిలి. ఇలాగా కేసరి యొక్క క్షేత్రం భార్య అయినటువంటి అంజనాదేవి యందు వాయుదేవుడు పరమున వచ్చినటువంటి ఆదిశివుడి యొక్క పరమశివుడి యొక్క తేజస్సు చేత నేను ఉద్భవించాను. ఏదత్తే సర్వమాఖ్యాతం సమాస్తు. ఇది నా గురించినటువంటి పరిచయం అమ్మ. ఇలాగా నేను వాయుపుత్రుణ్ణి, కేసరి పుత్రుణ్ణి, అంజనా పుత్రుణ్ణి, నన్ను ఇలాగా రామచంద్ర స్వామి పంపించాడు, నీవు నమ్ము ఇది అని అంటూ చెబుతూ ఉంటే వానరోగం మహాభాగే దూతో రామస్య ధీమతగా, నేను రామచంద్ర స్వామి యొక్క దూతను, నీవు నమ్ము ఈ కథ అని అంటూ అంతా చెప్పితే పాపం కళ్ళు వెప్పగించి అలాగే ఇలాగా ఇంత కథ జరిగిందా, నేను వెళ్ళిన తర్వాత మరి రామచంద్ర స్వామి అంత ఏడుస్తూ ఉన్నాడా అని అంటూ పాపం సీతమ్మకి హనుమత్ స్వామిని చూస్తూ ఉన్న కొద్దీ ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఆనందం వేస్తూ ఉంటుంది, ప్రీతి కలుగుతూ. అది చూచాడు ఆయన. పర్వాలేదు, సీతమ్మకి కాసంత విశ్వాసం కలిగింది నా పైన అని అటు దగ్గరికి వెళ్ళి మరొక్కసారి దండం పెట్టి రామ నామ అంకితం చేదం పశ్చదేవి అంగుళీయకం. అమ్మా ఇదిగో ఇది అంగుళీయకం, రామచంద్ర స్వామి ఇచ్చాడు నీకిమ్మనమని, ప్రత్యయార్థం తవా నీతం, నన్ను నమ్మో, నా పైన విశ్వాసం కలగటానికి మా రామచంద్ర స్వామి ఇచ్చాడు అని అంటూ తెచ్చి అంగుళీయకాన్ని కూడా సీతమ్మకి ఇచ్చాట. ఇచ్చిత్త ప్రదౌతస్యై సీతాయై వానరోత్తమ. అది తెచ్చి కాస్త సీతమ్మకి ఇచ్చేసాడు అంగుళీయకాన్ని. అప్పుడు జానకి ముదితా భవతు భర్తార వివసం ప్రాప్త. జానకి ముదితా భవతు, ఎంత సంతోషించిందో సీతమ్మ నిజంగా. అంతటి కష్టావస్థలో, అంతటి దుఃఖకరమైనటువంటి అవస్థలో ఎవరు కూడా చేరుకోలేనంత దూరంలో ఉన్నటువంటి ఈ సీతమ్మ కోసం ఈ హనుమత్ స్వామి ఎన్ని కష్టాలు పట్టాడు నిజంగాను. ఎంతెంత తిరిగాడు, ఎక్కడెక్కడ తాకాడు. ఈ లంకలోనికి వచ్చి రాత్రి అంతా కూడా తిరిగి తనను అన్వేషించి తన కోసం అక్కులీయకము తెచ్చి ఎవరు ఎందుకోసం చేస్తారు ఇంత ఉపకారం? మహానుభావ విక్రాంత త్వం, హనుమత్ స్వామిని పట్టుకుంది. ఇంకా నిజంగా నీవు మామూలు వాడివి కాదురా. తతస్సాఖీమతీ బాల భర్తృ సందేశ హర్షిత ప్రశంస ప్రియం కృత్వా. హనుమత్ స్వామి చేసినటువంటి ప్రియాన్ని చూచి పాపం పరితుష్ట ప్రియం కృత్వా ప్రశంసజతం కపిం. చాలా సంతోషపడ్డదట, మహాప్రశంస చేసిందట హనుమత్ స్వామిని. విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమా. నీవు నిజంగా ఇంత గొప్ప విద్వాంసుడివిరా, నీవెంత పరాక్రమం కలవాడివిరా, నీవెంత బుద్ధిమంతుడు. అమ్మో బాబు ఎలాగా వచ్చావురా ఇక్కడికి హనుమా నీవు? ఇంత గొప్ప సముద్రాన్ని కూడాను ఏ సముద్రాష్ట శపథం స్వయైకేన ప్రదర్శితం. ఇంత గొప్ప లంకలోనికి ఎవ్వరూ రాలేరు, అందరూ భయపడుతూ ఉంటారు. దేవతలందరూ కూడాను ఎక్కడో పారిపోయారు, మరీ పేరు చెబితే రాకుండా. అలాంటి చోటికి నీ ఒక్కడము ఎంత ధైర్యంతో వచ్చావు, ఎంత శక్తి కలిగి వచ్చావురా ఇక్కడికి. శతయోజన విస్తీర్ణ సాగరోపకరాలయ క్రమత గోష్పదీకృత. అంత పెద్ద 100 యోజనాలు ఉండేటువంటి సముద్రాన్ని అలాగా దాటావని అంటే మామూలుగా వర్షాకాలంలో భూమి కడిగా ఉన్నప్పుడు పశువులను కొట్టుకుంటూ పోతే ఒక్కొక్క పశువుల యొక్క కాలి చాడలో ఇంతింత కాసంత గోతిలాగా ఏర్పడితే అందులో నీరు నిండుతవి. అదిగో దారిని అది అయిందట మన హనుమత్ స్వామికి సముద్రం అని అంటే గోష్పదమైంది అని అంటారు. ఈ గోష్పదాన్ని దాటడం కోసం కూడా చాలా మంది బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు.
ఈ ఇందరు బాధపడుతూ ఉండేటువంటి దానిని కోస్పదంగా ఈయన సముద్రాన్ని అంత దాటి వేశాడు ఈయన అని అంటారు. ఋషులు పాపం చిన్నవాళ్ళు ఉండేవరట. చాలా చిన్నగా ఉంటారు. వైఖానసులు, విఘనసులు అనేటువంటి ఋషులు పాపం ఓ చెట్టు పైన, ఓ ఆకు పైన కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారట. వారి గురువు కోసం మహాభారతంలో కథ వస్తుంది పాపం. వారి గురువు కోసం సమిధుల తెమ్మనం అంటే ఈ మహానుభావులు బయలుదేరి పాపం 60,000 మంది ఉండేవారట వారు. ఈ 60,000 మంది కూడా గురువు గారికి సమిధులు తెమ్మాలని బయలుదేరి ఆ సమిధను ఒకదాన్ని కొట్టేశారు. ఒక్క సమిధను కొట్టి ఇంతమంది కూడాను ఆ సమిధను మోసుకొని వస్తూ ఉంటే వారికి నిజంగా ఒక గోస్పదం అడ్డమైంది. అంటే నిజంగా ఎంతో గోవు అక్కడి నుంచి వెళుతూ దానికి కాలి వేస్తే ఆ కాలి నిండా నీరు నిండినట్టు. ఈ సమిధను మోసుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడాను. "ఒరేయ్ ఆగండి, ఇక్కడ పెద్ద సముద్రం లాంటిది వచ్చింది, దీన్ని దాటాలి ఇప్పుడు" అని అంటూ పాపం దాన్ని దాటడం కోసం దానిలో దిగి పాపం దిగగానే మునిగిపోతూ ఉన్నారు దాంట్లో. ఇది బరువైపోయింది ఆ గోష్పదంలో. మునిగి దానిలో అలో ఇలో పడుతూ ఉంటే పాపం ఇంద్రుడికి నవ్వొచ్చేసిందట. గరుత్మంతుడికి నవ్వొచ్చేసిందట. ఆయన పెద్దగా అరిచేశాడు, నవ్వేశాడు. "ఎరా నువ్వు పక్షేత్రుడవని పెద్దగా మమ్మల్ని చూసి అపహసిస్తున్నావా? పరిహసిస్తూ ఉన్నావా? నీ రెక్కలు పని చేయకుండా పోతాయి పొమ్మనమన్నారట పాపం. అయిపోయింది మనవాడి పని. ఎంత గరుత్మంతుడైతే మాత్రం ఏమిటి? వీళ్ళు ఎంతో ఉన్నవారు పాపం, చీమలు చెట్టుకు ఉన్నవారు నడిచేటువంటి మహానుభావులు వీళ్ళు. వీళ్ళు సమిధను బట్టి ఇలాగా మోసుకొని పోయి ఓ ఖాళీ అడుగులు దాటడం కోసం నానా అవస్థ పడుతూ వెనక్కి ముందుకి మునిగిపోతూ ఉంటే మళ్ళీ లేస్తూ ఇలాగా పడుకుంటున్నారట పాపం. గురువు గారి శుశ్రూషలో సమిధలు తేవడానికి. దాన్ని గోష్పదం అంటారు. అలాంటి గోష్పదం అయిందట మన హనుమత్ స్వామికి. సముద్రం దాటుతూ ఉంటే క్రమత గోష్పది శతయోజన విస్తీర్ణక సాగరోపకరాలయగా క్రమత గోష్పది నువ్వు దాటి వచ్చావు అని అంటే దాన్ని కేవలం గోష్పదంగా దాటి వచ్చేశావురా. ఎలాంటి వాడవు నీవు? ఇంత అర్హసేచ కపిశ్రేష్ఠ మయా సమవిభాషితం. నిజంగా నీకు యోగ్యత ఉంది, నీవు నాతో మాట్లాడవచ్చు. ఇంకా నిన్ను నేను నమ్ముకున్నాను. ఇక ప్రేషయిస్థితి దుర్ధర్షారామో అపరీక్షితం. రామచంద్రస్వామి ఎప్పుడూ కూడా పరీక్ష చేయకుండా ఇలాంటి వాడిని నా దగ్గర పంపుతాడా? నిన్న పంపించాడు అంటే నీవు యోగ్యుడవి. దిష్ట్యా చ కుశలీ రామో ధర్మాత్మ సత్యసంగరగ లక్ష్మణ మహాతేజ సుమిత్రానందవర్ధనగా కుశలీ యది కాకుస్తకం. రాముడు బాగున్నాడా? లక్ష్మణస్వామి బాగున్నాడని చెబుతున్నావా? మరి రామచంద్రస్వామి బాగున్నారా రామచంద్రస్వామి? కుశలీ యది కాకుస్త కింద సాగర మేఖలా మహీందగతి కోపేన యుగాంతాగ్ని ఓగ్ధ. మా రామచంద్రస్వామి నిజంగా బాగుంటే నేను లేకుండా పోయానని నా వియోగంలో మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా ఓ బాణం వేసి కాల్చి నాశనం చేయలేదు ఎందుకు? బాగున్నాడా? రామచంద్రస్వామి బాగానే ఉన్నాడంటావా? క్షేమంగా ఉన్నాడా? ఉంటూ కూడా నన్ను మరచిపోయాడా? పోనీ అన్నగారి ఆజ్ఞ చేశాను మన లక్ష్మణస్వామి అయినా ప్రపంచాన్ని అంతా గిరగిరగ చేసి నన్ను పొందవచ్చునే. నేను తెల్లవారు ఒక్క గంట నా యొక్క వియోగాన్ని సహించలేని వాడే, ఒక ముహూర్తం కూడా నన్ను విడిచి బ్రతకలేని వాడే మా రామచంద్రస్వామి. ఆయన క్షేమంగా లేరనుకుంటూ ఉన్నాను నేను. ఆయన బాగుంటే ఇన్నేళ్ళు నన్ను ఉంటాడా? ఇన్ని రోజులు నేను బాధపడుతుంటే ఉంటాడా? అలాగే లేడు ఆయన అనుకున్నాను. కానీ ఆయన కుశలవార్త చెప్పావు, నాకు చాలా సంతోషం హనుమా. కానీ ఆయన కుశలంగా ఉంటే ఎన్న చిన్న సాగర మేఘల మహీంతరతి కోపేన యుగాంతాగ్ని ప్రళయకాలంలో వచ్చినటువంటి అగ్ని ప్రపంచాన్ని అంతా కూడా దహించి వేసినట్టుగా మా రామచంద్ర స్వామి ఎందుకు అలాగా పని చేయలేదు? లక్ష్మణ స్వామి ఎందుకు ఆ పని చేయడం లేదు? ఓహో! అయినా కానీ సమర్థావబితౌ యన్మా నా వేచ్చేతే పరంతపం. ఇంత గొప్ప సామర్థ్యం కలవారయ్యే ఉంటూ, అంత పరాక్రమం కలవారయ్యే ఉంటూ కూడా నన్ను చూడలేదంటే మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయగా. నా పాపం ఏదో నన్ను పట్టుకుంది. వారంతటి సమర్థులై ఉంటూ కూడా, అంతటి శక్తి కలవారై ఉంటూ కూడా ఆ పని చెయ్యలేదు అని అంటే నా దురదృష్టానికి వారిని అనుకుని ఏం ప్రయోజనం? నా భగవంతుడు రాలేదు, నన్నెన్ని కష్టాల పాలు చేస్తూ ఉన్నాడు అని అంటే కష్టాల పాలు భగవంతుడు కాదు చేసేది, నా దురదృష్టం. దౌర్భాగ్యం ఏదో ఉంది. నేనేదో మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయగా. వరుసగా చేసేసినాను 2 పాపాలు చేశానంట. ఒకటి కొంచెం పాపం, మరొకటి మరీ పెద్ద పాపం చేశాను. అందుకని కొంచెం పాపం చేశాను అంతే. మరొక్క దానిపైన కోరిక కలిగింది అన్నమాట. ఏదో ఒక పాపం ఉంటేనే తప్ప భగవద్ వ్యతిరిక్తమైనటువంటి వస్తువు ఎందు కోరిక అనేటువంటిది కలగకూడదు. కానీ భగవంతుని దగ్గరే పెట్టుకొని కూడా భగవద్ వ్యతిరిక్తమైనటువంటి బంగారు లేడి మీద కోరిక కలిగింది అని అంటే ఇది మామూలు పాపం కాదు, అది కొంత పాపం అసలు. ఈ పాపం ఏం చేసింది? మమ్మల్ని రామచంద్ర స్వామిని దూరం చేసుకున్నా. పోనీ రామచంద్ర స్వామిని దూరం చేసుకున్నందువల్ల పెద్ద బాధపడవలసింది లేదు. రామచంద్ర స్వామి మన దగ్గర ఉన్నప్పటికీ కూడా మనం గుర్తించలేకపోవచ్చు.
కానీ ఆచార్యుడు ఉన్నారు కదా, లక్ష్మణ స్వామి ఉన్నారు కదా, ఆయనను కూడా దూరం చేసుకున్నారు. భగవంతుణ్ణి కోరి దూరం చేసుకున్నారు. భగవంతుడికి కోరిక అంటేనే అసహ్యం. ఏదైనా కోరిక మన మనస్సులో ఉంటే ఆయన ఉండడు అక్కడ. కోరిక అని అంటే ఆయనకి బురదలాగా అంత అసహ్యంగా కనపడుతూ ఉంటుంది. ఆయన దగ్గర ఉంటూ కోరాను అని అంటే వెళ్ళిపోయాడు ఆయన. కానీ లక్ష్మణస్వామి ఈయన కోరికతో కాదు, ఈయన తిట్టాను. అనకూడని మాటలన్నాను, అనరాని మాటలన్నాను, వినకూడని మాటలన్నాను. ఇది మహత్ అస్థిన సంశయగా, ఇది గొప్ప పాపం చేసిపోయాను. సఖ్యాపచారాలంటారు. భగవంతుడి విషయంలో చేసినటువంటి అపచారాలట అవి సఖ్యాపచారాలు. భగవంతుడు వాటిని సహిస్తాడు. ఏదో కోరుకున్నాడు ఇచ్చేద్దాం ఏం పోయింది అని అన్నట్టుగా ఉంటాడు భగవంతుడు. కానీ భాగవతుల విషయంలో, ఆచార్యుల విషయంలో చేసినటువంటి అపచారానికి అసహ్యాపచారం అని పేరు. అంటే సహింసరాని అపచారం. సహింసరాని అపచారం అయితే ఏమవుతుంది? మామూలుగా మనకి శాస్త్రం చెప్పేటువంటిది, ఈ జన్మలో మనం ఇప్పుడు ఏదో పెద్ద పాపం చేస్తే ఈ పాపాన్ని మన లిస్టులో వేస్తారు. ఏదో జన్మలో ఎన్నోడో కానీ మనం అనుభవించలేం. ఈ పాపం ఇప్పుడే అనుభవానికి రాదు మనకి. కానీ అసహ్యాపచారమే ఏదైనా చేస్తే అలాంటి దానికి వెంటనే ఫలితం ఇచ్చేస్తారట. అది ఆ క్షణంలోనే ఆ పాప ఫలం మనకి అనుభవానికి తెచ్చేస్తున్నాం. అత్యంత చాలా ఉత్కృష్టమైనటువంటి పుణ్య పాపములైతే ఇహ ఈవ ఫలముశ్రుతే అంటారు. ఎక్కువ పుణ్యము, ఎక్కువ పాపము బాగా చేస్తే, అసహ్యంగా చేస్తే, సహించరానంతరం చేస్తే అది వెంటనే ఫలితాన్ని ఇస్తూ, లక్ష్మణస్వామి విషయంలో తాను చేసినటువంటి అపచారం అంత సహించరాని అపచారం అన్నమాట. నిజంగా 13 ఏళ్ల నుంచి 14 ఏళ్ల నుంచి ఏ సుఖం కోరి వచ్చాడు మన లక్ష్మణస్వామి మన వెంట. వాడికి రాజ్యంలో ఉంటే సుఖమా, మన వెంట ఉంటే సుఖమా? వాడిని వెళ్ళమన్నారు ఎవరు అడవికి? ఆయన శుభ్రంగా ఇంట్లో ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరు తమ్ముళ్ళు అక్కడెక్కడో ఉన్నారు కైకేయి దేశంలో. మరొకడు రాముడు ఉన్నవాడు అడవికి వెళ్ళాడు. ఎన్ని రాత్రి సుఖాన్ని అనుభవించవచ్చు తాను ఉంటూ, ఎన్ని భోగాలు అనుభవించవచ్చు తాను ఉంటూ. కాను భోగాలు, రాజ్యము, సుఖము ఏది ఆయనకు అనిపించలేదే. మన ఇద్దరి పెట్టే ఉందామని వచ్చాడే ఆయన. ఈ సేవలన్నీ కూడా చెయ్యాలని ఆశతో వచ్చాడే. అలాంటి లక్ష్మణస్వామిని పట్టుకుని దుర్మార్గుడా నా పైన మనసు పెట్టుకుని ఉన్నావా అని మాట అన్నానంటే నిజంగా ఎంత అపచారం అది. అలాంటి మాట అసలు నా నోట ఎత్తుకు వచ్చింది, ఎలాగా వచ్చింది? అత్యుత్కటై పుణ్యపాపై సత్యస్తు ఫలం శ్రీగైవ ఫలం. ఉత్కటంగా చేసిన పుణ్యం కానీ పాపం కానీ వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అంతే. ఆయన నా మాట అన్నాను అని అంటే చెయ్యి అంతే, నాశనం అయిపోయాను. తర్వాత క్షణం నుంచి కూడా తాను ఏడవడమే తప్ప సంబరపడ్డదన్నాడు. లక్ష్మణస్వామిని కూడా పంపించినప్పటి నుంచి ఏమైందో రాముడికి అనే బాధ. తర్వాత రావణాసురుడు రానే వచ్చాడు. ఆనాటి నుంచి బాధ, దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉన్నాను కనుక ఇంతటి పాపం, ఇంతటి అసహ్యాపచరం నాది ఉంది. సమర్థావపి సౌయన్మ నా వేచ్చేతే పరంతపౌమమైవ దుష్కృతం కించిన్మాదస్తి అసంశయగా. ఇది నా దౌర్భాగ్యమే. అలాంటి మానవులు పట్టుకుని నేనేం చేస్తాను? వారు సమర్థులే. కానీ నా పాపం అట్టుకుంటూ ఉంటే వారేం చేస్తారు? కచ్చిన్న వ్యధిదో రామ కచ్చిన్న పని తప్పితే ఉత్తరాణిక హరిజాన గురుతే పురుషోత్తమగా. రామచంద్ర స్వామి ఏడవకుండా ఉన్నాడా? తాను ఇక్కడ ఏడుస్తూ ఉన్నా పర్వాలేదు. మా సీతమ్మకి ఆ ప్రీతిని మనం చూసుకోవాలా? తాను ఇక్కడ ఉంటూ అడుగుతుంది. మరి రామచంద్ర స్వామికి ఏడవటం లేదు కదా. కచ్చిన్న వ్యధితో రామ, ఆయన కట్ట నీరు పెట్టుకోవడం లేదు కదా. బాగున్నాడని చెప్పాడు హనుమత్ స్వామి వచ్చి. బాగున్నాడు కదా మా రామచంద్ర స్వామి, క్షేమంగా ఉన్నాడు కదా. ఆయన నా కోసం ఏమీ బాధపడటం లేదు కదా, చాలిపడటం లేదు కదా. ఉత్తరాని కచ్చిన్న తీన సంభ్రాంత కార్యేటు నముష్యతి కచ్చిత్ పురుషముగార్య కురుతే నృపతే స్తుతగా. తాను చేయవలసిన పనులన్నీ చేసుకుంటూ ఉన్నాడు కదా. బాగా తింటున్నాడా, బాగా పంటున్నాడా, స్నానం చేస్తున్నాడా, దేవకార్యాలు చేసుకుంటూ ఉన్నాడా? కచ్చిన్ మిత్రాన్ని లభతే మిత్రైశ్చాప్యగమ్యతే కచ్చిత్ కళ్యాణ మిత్రశ్చ. స్నేహితులు ఎవరైనా దొరికారా? చేతులతో తిరుగుతూ ఉన్నాడా? వారితో కాస్త మాల క్షేమంగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడా? కచ్చిత్ ఆశాస్తి దేవానాం ప్రసాదం మన తిరసపక. దేవతలకి దండాలు పెడుతూ ఉన్నాడా? దేవతల యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉన్నాడా? కచ్చిన్న విగత స్నేహ ప్రవాసమయి రాఘవగా. నేను కనపడకుండా ఇంత దూరంలో పడిపోయాను కదా, నన్ను మరచిపోయాడా? సీతేవి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటున్నాడా? ఆ విషయం ఏదైనా చెబుతూ ఉన్నాడా? నన్ను మరచిపోకుండా ఉన్నాడా? దుఃఖముత్తర మసాధ్య కచ్చుత రామోన సీదతి. లేదు సీతమ్మ పోయింది అని చెప్పి నా కోసమే ఏడుస్తూ నిరంతరము కూడా దుఃఖంతోనే కాలం తీస్తూ ఉన్నాడా? మన నిమిత్తేన మానార్హగా కచ్చి చోకేన రాఘవ కచ్చిన్న అన్యమనారామగా. నేను ఎలాగూ లేను, సీత పోనే పోయింది, పోతే ఏం చేద్దామని మరో వివాహానికి ఏమీ ప్రయత్నించడం లేదు కదా. మరో దాని ఏమైనా మనస్సు పెట్టుకున్నాడా? మా రామచంద్ర స్వామి మనస్సు ఎలాగా ఉంది
కచ్చిన్న అంజమన రామగా వానరాధిపతి శ్రీమాన్ సుగ్రీవ కచ్చి నిజంగా వస్తాడా నా కోసం? నన్ను చెర నుండి విడిపిస్తాడా? లక్ష్మణస్వామి వస్తాడా? సుగ్రీవుడు కూడా వస్తాడా? హనుమా నిజం చెప్పవయ్యా, నాకు ఏం చేస్తూ ఉన్నారు? శత్రువిచ్చరదాంతుల రౌత్రేణ కచ్చిదస్త్రేణ, ఆయనకు ఉండేటువంటి బ్రహ్మాస్త్రాలు ఉన్నవి, ఉద్దాస్త్రాలు ఉన్నవి. ఈ బాణాలన్నీ వేసి ఈ లంకనంతా కూడా నాశనం చేద్దామని అనుకుంటున్నారా? వస్తారా వాళ్ళు? నిజంగా వస్తారా? హనుమా చెప్పమంటోంది. పాపం ఏం చెప్పాలి నేను? ఇంకా ఏం చెప్పాలి? చెప్పవలసిందంతా కూడా చెప్పేశాడు. అమ్మా తప్పకుండా ఉన్నాడు, రామచంద్ర స్వామి వస్తాడు. శిరస్సింజలి మహారాజ హనుమ నత్వామి హస్తాంజానీతే రామగా పురంజజగా. మా రామచంద్ర స్వామి, అమ్మా నీవిక్కడ ఉన్నట్టు తెలియదమ్మా, తెలిస్తే ఎప్పుడో వచ్చేటువంటి వాడు, నీ చెర ఎప్పుడు తొలగించేటువంటి వాడు. శుద్ధైమతు వచో మహ్యం, నేను వెళ్ళి చెప్పేస్తాను కదా, ఇప్పుడు నీవేమీ బాధపడకు. నేను వెళ్ళగానే చెబుతాను, రామా ఇదిగో లెక్కలో వంతు సీతమ్మ, తప్పకుండా నీవు రావయ్యా అని అంటే చమోం ప్రకర్షతి భారత సైన్యాన్ని తీసుకుని ఈ లంకా నగరానికి వస్తాడు. తత్ర మృత్యు కాదు, ఎదురుగుండా ఒకవేళ యముడుగే వచ్చి ప్రాణాలు తీస్తావన్నా ఆ సీతమ్మను సంపాదించుకుని వచ్చిన తర్వాత తీయు, అంతవరకు మేము రాము అని అంటూ మేము గట్టిగా చెప్పేస్తాం. మా రాముని తీసుకుని వస్తాం లంకకి. అమ్మ నిన్ను రామచంద్ర స్వామితో కలిపిన తర్వాతనే మా అమ్మాయికైనా ప్రాణాలు తీయమన్నా గాని యమధర్మరాజుతో పోట్లాడినా సరే మా ప్రాణాలు మేము తెచ్చుకుంటాం. నీకోసం రాముని తీసుకుని వస్తాను తల్లి. సదవాతరశయనారియే బహుధా అపరితప్యతే. రామచంద్ర స్వామి మాట వరుస కన్నాను క్షేమమేనా అంటే ఊవని, కానీ రామచంద్ర స్వామి బాగున్నాడు తల్లి, ఆయన ఏం బాగున్నాడు, నీవు కనిపించడం లేదు అని అంటే ఆయన కూడా చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆయన చాలా సంతాపపడుతూ ఉన్నాడు. నా శర్మ లభతే రామగా సింహార్దిత ఇవ ద్విపగా. పంచామీన పాపం కంఠస్థలం పైన సింహం వచ్చి తన పాదం ఉంచితే ఎలాగా ఏనుగు గడగడ వణికిపోతూ ఉంటుందో, ఏనుగు సుఖం ఉండదో, అలాగా నీ వియోగం అనేటువంటి ఒక పెద్ద సింహం మా రాముడు అనేటువంటి ఒక ఏనుగును పట్టుకుంది. దానితో నా శర్మ లభతే రామగా, రాముడికి సుఖం ఎక్కడిది, రాముడి క్షేమంగా ఉన్నాడు అని మాట వరుసగా. కానీ తల్లి రాముడికి సుఖం లేదు, నీవు వెళ్ళినప్పటి నుంచి కూడా బాధపడుతూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. నేను ఒట్టు పెట్టి చెబుతూ ఉన్నాను, మేము తిరిగేటువంటి విమల ఏనచ అవింజేన మేరు నా మందరు ఏనచ దర్తురు ఏనచ తేజేవిష్యపే మూల ఫలేనచ. నేను తినేటువంటి మా మూలముల పైన, మా పండ్ల పైన ఒట్టు, మా చెట్ల పైన ఒట్టు, మా పర్వతాల పైన ఒట్టు, ఒట్టెట్టి మరీ శవధం పూర్వకంగా నేను చెబుతాను, అబద్ధం చెప్పడం లేదు. మా రాముడికి సుఖం లేదు, మా రామచంద్ర స్వామి బాధపడుతూ ఉన్నాడు, నీకోసమే బాధపడుతూ ఉన్నాడు, నీవు లేవని తెలుసు. యథా సునే నంవల్ గుబింబోష్టార మండలం ముఖప్రక్ష రామస్య. అమ్మా తప్పకుండా నీవు పూర్ణచంద్రుడిని చూసినట్టుగా మా రామచంద్ర స్వామిని చూస్తావు, ఆ పని మేము చేసి తీరుతాం, మేమంతా ఉన్నాం, నీవేమీ బాధపడవద్దు. క్షిప్రం రక్షసి రామ, నీవు వెంటనే రామచంద్ర స్వామిని చూస్తావు, ఏం బాధపడకు. నా మాంసం రాఘవో పంతే నా చాపిమతు సేవతే. ఆయన ఏమైనా తింటున్నాడా? లక్ష్మణ స్వామి తెచ్చిచ్చింది ఏమీ ముట్టడం లేదు, ఆయన లక్ష్మణ స్వామి ముట్టడం లేదు, ఆయన ముట్టడం లేదు. ముఖం రక్షసి పాపం సన్వన్యం సువిహితం నిత్యం భక్తముస్నాతి పంచమం. ఏమీ అన్నం తినడం లేదు, ఎలాంటి అన్నము తినడం లేదు, కేవలం భక్తం కానటువంటి అభక్తమైనటువంటిది లక్ష్మణ స్వామి తెచ్చిచ్చింది, అది కూడా లేదు. నిద్రపోతూ ఉన్నాడా? నైవదంశ అందముష కర్ణ కీట అన్న సరే శ్రీపాన్ రాఘవోపనయే గాత్రాత్ త్వద్గతేన అంతరాత్మన. పైన పాపం పురుగులు పాకుతూ ఉన్నవి, కొరికే పురుగులు, దోమలు, చీమలు పైన ఎన్ని పాకుతూ ఉంటే కనీసం వాటి తోలుకోవాలనే జ్ఞానం కూడా ఆయనకు లేదు. ఆయనకి ఏం సుఖం ఉంది, ఏం సుఖం అని చెప్పాలి. నా ఏమో తంశ, నా మశక, నా కీట, నా సరీసృప పైన ఏమో పాకుతూనే ఉన్నది కూడా మీద పాకినట్టుగా. కానీ రామచంద్ర స్వామి జీవనని తోలుకోవడం లేదు తల్లి. కేవలం త్వద్గతేన అంతరాత్మన. ఆయన మనస్సు ఉంటే కదా, ఆయన మనస్సు అంతా కూడా నీ యొద్దే పెట్టుకున్నాడు. తన శరీరం ఏమైపోతుందో ఆయనకు ధ్యాస లేదు. లక్ష్మణ స్వామి కూడా ఆయనను చూచి ఏడుస్తూ ఉంటాడు. రాఘవోపనయే గాత్ర నిత్యం ధ్యానపరోరామ నిత్యం శోకపురాయణ నాన్యచింతయతే కించిత్. ఎప్పుడు కూడా సీతే 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 సీతా ధ్యానం పట్టుకున్నాడు. సీతమ్మ అని అనుకుంటూ శోకిస్తూ ఉంటాడు. లక్ష్మణ స్వామిని సాంత్వనపరుస్తూ ఉంటాడు. అనిత్రస్తతం రామ సుప్తోపిచ పరంతపగా సీతే ఇది మధురాం వాడిం జాగరం. ఆయన పడుకుంటున్నాడా, నిద్రపోతున్నాడా? ఎప్పుడు నిద్రే లేదు. ఒకవేళ నిద్ర పొమ్మనమని అందరం కూర్చుండి బలవంతారా ఆయన పడుకోబెట్టి కన్నులు మూసేస్తే సీతే అని అంటాడు, లేచి కూర్చుంటాడు, అంతే. ఆయనకు నిద్ర లేదు, ఆహారం లేదు. తల్లి దృష్ట్వా ఫలం వా పుష్పం వా యద్వాన్యత్సమనోహరం బహుశోహా ప్రియే. ఏదైనా పండు కనపడితే చెట్టుకు ఈ పండే సీతమ్మ, పోయిన వర్షంలో పోయిన వర్షాకాలంలో కలపడినట్టు సీతాఫలాలు చూసినవా, ఇదిగో నీ పండు, ఇది సీతాఫలం, ఇది మా సీతమ్మకి ఎంత ఇష్టమో అంటాడు, ఏడుస్తా. ఏదో ఒక పండు తెచ్చిస్తే, ఏదో ఒక పువ్వులు తెచ్చిస్తే ఓహో ఇది సీతమ్మకి ఎంత ఇష్టమో అంటాడు, ఏడుస్తాడు, దాన్ని పట్టుకుంటాడు. ఇలాగా ప్రతి వస్తువును కూడా చూచి సీతే 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 ఇలాగా ఏడుస్తూ ఉన్నాడు. నా దేవి సదేవి నిత్యం పరితప్యమానగా నిరంతరము కూడా ఎడపు రోదనమే పాపం
తవైవ లాభాయక సప్రయత్న, నీవెలాగా తిరుగుతావో నీకోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని అంటూ బాబు రామచంద్ర స్వామి యొక్క వార్త చెబితే సా రామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక అంటారు వాల్మీకి. ఇద్దరి శోకాన్ని కూడా కంపేర్ చేసి బాబు సీతమ్మనా ఎక్కువ ఏడ్చేది రాముడా, రామస్య శోకేన సమాన శోక, రాముడి శోకమే గొప్పదట. అసలు రాముడి కష్టమే ఉందని శోకించడానికి ఒక సీతమ్మ పోయిందనే ఒక్కటే కష్టం అని. కానీ సీతమ్మకి ఎన్ని కష్టాలు, రాముడు లేడనే నా కష్టం. రాముడు లేడనే కాదు, రాముడి కంటే చాలా దూరంలో ఉన్నాను, రాముడు తీసుకెళ్ళడానికి వస్తే తప్ప వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ ఉంటే తెల్లవారు లేస్తే రావణాసురుడు, ఓ మధ్యాహ్నమైనా పగలైనా రాత్రి అయినా పక్కకు ఉండేటువంటి వాళ్ళు, వినకూడని మాటలు రావడం భర్తారం అభిగదారమస్స అంటూ వాళ్ళు తాగిన కళ్ళింత పోస్తామంటారు, వాళ్ళు చిన్న మాంసం ఇంత తినమంటారు. వాళ్ళు ఏమి అబద్ధం, ఈ బాధలు రాముడికి ఉన్నవా? ఈ శోకం అంతా కూడా సీతమ్మలే పెద్ద శోకం అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ వాల్మీకి చెప్తూ ఉన్నాడు, సీతమ్మ కూడా రామస్య శోకేన సమాన శోక, రాముడికి ఎంత శోకమో పాపం అంత శోకం కలిగినట్టుగా ఉంది. అంటే సీతమ్మ యొక్క శోకం కంటే 100 రెట్లు ఎక్కువగా రామచంద్ర స్వామి బాధపడుతూ ఉన్నాడు అన్నమాట. ఆ బాధ అభివ్యక్తం చెయ్యరాదు, కారణాలు తెలియరాదు, ఈ కారణాలతో కలుగుతుందని చెప్పరాదు. కానీ నిజంగా సీతమ్మను పోగొట్టుకుని వెర్రగలవలాగా అలాగే పడి ఉన్నాను, 10 నెలలు అయిపోయింది. ఎరా ఎక్కడ సీతమ్మ అని అంటే చెప్పుకోలేకుండా ఉన్నాను, వెళ్ళలేకుండా ఉన్నాను, అనలేకుండా ఉన్నాను. బ్రహ్మాస్త్రం వేసి మొత్తం ప్రపంచంలో ఉండే రాక్షసులను అందరినీ కూడా సర్వనాశనం చేసేస్తానని పాపం బ్రహ్మాస్త్రం చేశాడు ఆయన కోపంతో. మహాకోపిష్టి అయినటువంటి లక్ష్మణస్వామి అంతటి వాడు కూడా కచ్చగడగ వణికిపోయి, అన్నయ్య ఇదేం తప్పు చేస్తూ ఉన్నావు, ఇది న్యాయం కాదు, నాకు ఏ కష్ట గుర్తే సర్వానిహత్తం వద్దు మనసది, ఒక్కరు చేసిన తప్పు కోసం మొత్తం చాదనంతా నాశనం చేయకు అన్నయ్య, నీకు దండం పెడతాను అని అట్టు బాబు 2 కాళ్ళు పట్టుకుని బ్రహ్మాస్త్రాన్ని ఆపేయించాడు లక్ష్మణస్వామి. లేకపోతే అసలు రాక్షసులు ఆనాడే పేరు లేకుండా మళ్ళీ నాశనం అయిపోయేవాళ్ళు. కానీ అవును, తమ్ముడు చెప్పిన దాన్ని కూడా గ్రహించాడు. మరొక్కరు చెప్పితే వినగలిగినటువంటి రీతి రామచంద్ర స్వామిది. అలాగే ఆగిపోయాడు ఆయన. అంత ప్రేమ కలిగి, ఎంత ప్రీతి ఎంత ఉంటే దుఃఖం అంతా ఉంటుంది. అలాంటిది రామచంద్ర స్వామికి ప్రీతియా, సీతమ్మకు ప్రీతియా, అది హృదయం త్వేవ జానాసి అన్నాడు వాల్మీకి కూడా. మనం నిర్ణయించలేమో, వారి వారి హృదయాలకే తెలిసిపోతుంది అని అన్నారు. అంతటి శోకం కలిగినటువంటి మా సీతమ్మ నిషేవ వైదేహ సుతాకు భూవా శరన్ముఖి సాంబుద శేష చంద్ర నిషేవ. శరత్కాలం వచ్చే అప్పుడు ఉండేటువంటి మేఘములు ఎలాగా ఉంటావో, అంటే మెల్లమెల్లగా మేఘాలలో ఉండేటువంటి నలుపుతనం కాస్త పోతూ ఉంటుంది, చల్లబారుతూ ఉంటాయి అన్నమాట శరత్కాలంలో వచ్చేటువంటి మేఘం. అలాగా మా తల్లి ముఖం కూడా అప్పుడు అలాగా భాషించింది, అంటే తెల్లగా ఆపోతూ ఉంది. అలాగా అని హనుమత్ స్వామిని అంటోందట బాబు హనుమంతుడు. హనుమంతమువాచేదం ధర్మార్థ సహితం వచగా అమృతం విష సంసృష్టం త్వయా వానర భాషితం. హనుమా ఏం చెప్పావు, ఇచ్చ నాణ్యమనా రామః ఇచ్చ శోచేన సీదతి, 2 ముక్కలు చెప్పావు. ఈ 2 కూడా ఎలా ఉన్నవి, అమృతం, మరొక్కరిపైన ధ్యాసనే లేదు రామచంద్ర స్వామికి, కేవలం సీతే తప్పితే మరో మాట రావడం లేదన్నావు. మా స్వామి నా కోసం ఇంత ప్రీతితో ఉన్నాడు అని చెప్పి ఆనందం ఉంది అని అమృతం లాంటి మాకు చెప్పావు. కానీ మరీ సీతే అంటూ ఏడుస్తూనే ఉన్నాడంటావే, అది విష సంసృష్టం అమృతం. సీతమ్మగా అలా అనిపించింది. మా రామచంద్ర స్వామి బాధపడుతూ ఉన్నాడు, తన యందు ఉండే ప్రేమతో కదా మా రామచంద్ర స్వామి బాధపడుతూ ఉన్నాడు. ఈ మాట నీవు చెప్పింది హనుమ, అమృతం విష సంసృష్టం త్వయా వానర భాషితం. ఈ మాట అలాగా ఉంది, అమృతం ఆస్వాదిస్తూ ఉన్నట్టుగా ఉంది. అంటే రామచంద్ర స్వామికి తన యందే ప్రీతి ఉంది, మరొక్కరిని తలవడం లేదు. ఓ దానితో బ్రతుకుతూ ఉన్నాను. కానీ శోకేన మరి దుఃఖం ఆయన నిరంతరము కూడా బాష్టపూర్ణాకులంగానే ఉన్నాడు. ఆ స్వామి ఏంటి, అయ్యో నా రామచంద్ర, కేవలం నన్ను ప్రేమించి కదా నేను ఇంత దుఃఖపడవలసి వచ్చింది అని అంటూ మరి తాను బాధపడవలసి వస్తూ ఉంది. ఇలాంటి మాటలు చెప్పారయ్యా, నీవు ఏం చెయ్యాలి, ఐశ్వర్యేవా సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే రజ్వేవ పురుషం భూత్వా కృతాంత పరికర్షతి. నిజంగా దృష్టం అంటే ఎలా ఉంటుందో, దైవం అంటే ఎలా ఉంటుందో తెలిసి వస్తుంది మనకి సందేశం అన్నమాట. సీతమ్మ వారు తన యొక్క జీవితంలో ఐశ్వర్యేవా సువిస్తీర్ణే కృతాంత పరికర్షతి, మన అదృష్టం అనేటువంటి దైవం అనేటువంటిది అది గొప్ప ఐశ్వర్యంలోనికైనా లాగొచ్చునట. వ్యసనేవా సుదారుణే, మరీ మొరవచ్చుకోలేనటువంటిది, అనుభవించలేనటువంటిది, సహించరానటువంటి దుఃఖాన్ని అయినా కానీ తెచ్చివ్వచ్చునట. ఎవరు, మన అదృష్టం.
ఇదిగో ఇప్పుడు అంతటి అదృష్టం కాకపోతే ఇది ఎవరిది? విజర్నూనం అసంహార్యగా ప్రాణినాం ప్లవగోత్తమ సౌమిత్రి మాంచ రామంచ వ్యసనై పశ్య మోహిత. హనుమ చూస్తూ ఉన్నావా? విధి, దైవం, అదృష్టం అనేటువంటిది ఎంత బలవత్తరమో చూస్తున్నావు. లేకపోతే ఏమిటి? లక్ష్మణ స్వామికి ఇంత కష్టం రావాలా? ఇది అంతా కూడా తన కష్టం, రామచంద్ర స్వామి కష్టం మరచిపోతుంది మా తల్లి. లక్ష్మణ స్వామికి ఎంత కష్టం ఇది. సౌమిత్రి చూడు, ఆయనకి అంత కష్టం రావాలా వాస్తవంలో? ఇన్నిటిని కూడా ఎదిరించలేడు ఆయన. కానీ లాభం లేదు. దురదృష్టం అలాగా ఉంటే ఏం చేస్తాం? అనుభవించాల్సిందే. సౌమిత్రి మాంచ, నన్ను చూడు, నేను ఈ లక్కనంతా కూడా భస్మం చేసి చంగన ఎగిరి రామచంద్ర స్వామి తక్కువ నిల్చోలేను. నాకు ఆ శక్తి లేదా? ఉంది, కానీ ఉపయోగించుకోలేమే. మా రామచంద్ర స్వామికి అధీనంగా ఉన్నామే. అభినివేశం చూయించలేము, ఆక్రోశం చూయించలేము. సౌమిత్రి అంతే, నేను అంతే. సౌమిత్రి మాంచ, మరి రామంచ వ్యసనై పశ్య మోహితాన్. మా రామచంద్ర స్వామి కూడాను ఆయన మనిషిగా వచ్చాడు. మానవుడు ఏం చేయగలడో అది చెయ్యాలి. కానీ ఏ సీత ఇలారా, ఏ రావణ చచ్చివురుకోండు అని అంటాడా 2 మాటలలో? అంటే ఇంకా ఆయన మనం నేర్చుకునేది ఏముంది ఆయన దగ్గర? కనుక ఆయన యొక్క మానవ అవతారం, ఆ వేషం, మానవుడి యొక్క వేషం వేసినందుకు ఎంత యాక్షన్ చేయాలి మరి? అంత చేసి చూపెట్టాలి అన్నమాట. ఇది ఎంత బాధ వచ్చేసింది మనకి. విజర్నో నమసంహార్యగా, ఎందుకు ఏడవాల్సి వస్తోంది అంటే ఏదో దురదృష్టం పట్టుకుంది మాకు. ఈ దురదృష్టంతో ఇంతగా ఏడవలసి వస్తోంది కదా. శోకస్యాస్తి కదాపారం రాఘవోధిగమిష్యతి కలవమాన పరిశ్రాంతో హతనౌ సాగరేణ. ఎప్పుడు ఈ శోకస్య పారం, ఎప్పుడు ఈ శోకసాగరాన్ని, సముద్రాన్ని మా రామచంద్ర స్వామి దాటుతాడో, ఎప్పుడు ఒంట్లో పడతాడో. రాక్షసానాం వధన్ కృత్వా చూదయిత్వా జర్రామ లంకామున్మీలితాం కృత్వా కదా ద్రక్ష్యతి. ఎప్పుడు ఈ లంకను నాశనం చేసి ఈ శత్రువును ఉన్మూలించి ఎప్పుడు నన్ను చూస్తాడో మా రామచంద్ర స్వామి. సవాచ్చ సద్భరస్వేతి. బాబు, నువ్వు వెళితే చాలా తొందర పెట్టి మా రామచంద్ర స్వామిని చాలా తొందర పెట్టి తీసుకురా. వర్తతే దశమో మాస, ఇది 10వ నెల. ద్వౌతు శేష విప్లవంగమా, ఇంకా 2 నెలలు ఉన్నవి రావణాసుడు పెట్టినటువంటి అవధికి. రావణేన నృశంసేన సమయగా, ఇంకో 2 నెలలు అయితే వాడు నన్ను తాకకుండా ఉంటాడు. విభీషణేన చ భ్రాత్ర మమ నిర్యాతనం ప్రతి ఉక్తగా పాపం ప్రయత్నించ అతృజేమతి. విభీషణుడు ఎంతగానో చెప్తూ ఉన్నాడు. పాపం, ఒరే అలా కాదురా అన్నయ్య, ఇచ్చేసి సీతమ్మ మళ్ళీ రామచంద్ర స్వామి తీసుకెళ్లి అప్పగించు, ఏమీ అనడు. ఎన్నిసార్లు చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఆసన్న కాలం, మరణం ఆసన్నమైనటువంటి వ్యక్తి సుహృత్తుల యొక్క మాట వినరు, స్నేహితుల యొక్క మాట వినరు, మంచి మాట వినరు. అంతేకాదు పాపం జ్యేష్ఠ కన్య అనలా నామ విభీషణ సుత కపే దయామేర మాఖ్యాత. విభీషణుడి యొక్క పెద్ద కూతురు ఉంది పాపం అనలా అని దాని పేరట. ఆవిడ వచ్చి చెబుతూ ఉంది, నాకు మా నాన్న ఎంతో చెబుతూనే ఉన్నాడు రావణాసుడికి, మా పెదనాన్నకు, కానీ ఆయన వినడం లేదు అని చెబుతూ ఉంటుందట. ఆవిడ వచ్చి అసంశయం హరిశ్రేష్ఠ క్షిప్రం మాం ప్రాప్యతే అంతరాత్మాచమే శుద్ధగా తస్మింగా. హనుమా, నువ్వు చెప్పింది నిజం, నేను కూడా ఒప్పుకుంటున్నాను. నాకు తప్పకుండా మా రామచంద్ర స్వామి వస్తాడు, నన్ను తీసుకుని వెళతాడు. ఏం ఎలా చెప్పగలుగుతూ ఉన్నావు? అంతరాత్మాచమే శుద్ధగా, నా మనసు చెబుతోందిరా. నా మనస్సు అంత పరిశుద్ధంగా ఉంది మా రామచంద్ర స్వామి విషయంలో. తస్మిం ఉశ్చభావో గుణాగా, మా రామచంద్ర స్వామి అంతా కూడా బోలెడన్ని గుణాలు ఉన్నవి. కనుక రామచంద్ర స్వామి వస్తాడు, నన్ను తీసుకుని వెళతాడు. ఈ విషయం నేను గట్టిగా నమ్ముకుంటూ ఉన్నాను. ఉత్సాహత పౌరుషం సత్వం ఆనుశంస్య కృతజ్ఞత విక్రమశ్చ ప్రభావశ్చ సంతి వానర రాఘవే. ఇవి అన్ని కూడా రాముడి యందు ఉండేటువంటి గుణాలు. తప్పిపోయినటువంటి నన్ను తప్పకుండా ఆయన వచ్చి తీసుకు వెళుతాడు అని అంటూ నాకు విశ్వాసాన్ని కలిగింప చేస్తూ ఉన్నవి. శరజాల అంశమాన్ శురగా సర్రామకరుడో మహాన్ని శత్రురక్షోమయం తోయం ఉపశోషం నయిష్యతి. ఈ శత్రువులు, రాక్షసులు అనేటువంటి ఈ పెద్ద సముద్రాన్ని ఆయన ఎప్పుడో ఎండగొట్టేస్తాడు, నాకు తెలుసును అని సీతమ్మ బాధపడుతూ, ఏడుస్తూ, సంబరపడుతూ మాట్లాడుతూ ఉంటే హనుమత్ స్వామి పాపం సహించలేకపోయాడు. సహించలేకుండా అంటాడు, అమ్మా మరొక్క మాట. ఏమిటి? అదవా మోచయిష్యామి తామచ్చయ్యవరాంగనే. ఈ పూటే ఈ రావణాసుడి బాధ నీకు లేకుండా చేస్తారమ్మా, పద అంటున్నాడు హనుమత్ స్వామి. నేను తీసుకెళ్తాను పద. ఎవరు అడ్డొస్తారని నేను చూస్తూ ఉంటాను. అస్మాత్ కాదు మారోధ మమ అపృష్టమనిందితే. ఇదిగో నా పైన గుర్రం స్వారీ చేసినట్టుగా చేసేసి నేను తీసుకెళ్తాను, నిన్న రామచంద్ర స్వామి దగ్గరికి తీసుకెళ్తాను. అహం రవణాస్థాయ రాఘవాయాజ్ఞ మైథిలి ప్రాపయిష్యామి శక్రాజహంసముఖం ఇవ అనలహ. అగ్నిహోత్రంలో చేసినటువంటి హవిస్సును ఎలాగా అగ్నిహోత్రుడు తీసుకుని వెళ్ళి ఇంద్రుడికి, ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడికి, వరుణాయ స్వాహ అంటే వరుణికి అప్పచెప్తాడో, అలాగా నీవు పవిత్రమైనటువంటి హవ్యానివి, ఇదిగో నేను ఎత్తుకుపోయి మా రామచంద్ర స్వామిని అప్పచెప్తా.
నీ దుఃఖాన్ని నేను చూడలేకుండా ఉన్నానమ్మా, పద ఇప్పుడే తీసుకెళ్తాను. రచ్చ సజ్జయో వీతేకి, ఈ పూటే ఆలస్యం పడదు. రామచంద్ర స్వామికి ఈ క్షణంలో నేను చేర్చగలను. తొత్తరచన కృతోత్సాహ ఆశ్రమస్థం మహాబలం పుండరీక వివాసీన నాగరాజస్థమూర్ధని పృష్ఠమారోగమే దేవి. ఇంద్రుడిలాగా శుభ్రంగా పర్వత పైన కూర్చున్న రామచంద్ర స్వామి అందరికి నిన్ను తీసుకుని వెళ్తాను, నిన్ను చూపెడతాను మా రామచంద్ర స్వామికి. పద ఇప్పుడే ఇదిగో ఎక్కు అని అస్తూ నాట్ట పాపం హనుమత్స్వామి కథయన్ చంద్రేణ సూర్యేణ చ మహోత్సవ. సూర్యుడితో చంద్రుడితో కూడా మాట్లాడుతూ వెళ్ళు, నేను అంత ఎత్తుగా నిన్ను తీసుకుని వెళ్తాను. ఎవ్వరు నీకు ఏమీ చేయలేదు, ఏమీ భయపడవలసినటువంటి అవసరం లేదు. యథైవాహ మిగ ప్రాప్తగా, ఎంత వేగంతో నేను ఇక్కడికి వచ్చానో అంత వేగంతో కూడా నిన్ను తీసుకుని వెళ్ళగలను అని హనుమత్ స్వామి చెబుతూ ఉంటే సీతమ్మకి ఆశ్చర్యం పోయింది, ప్రేమ పోయింది, దుఃఖం పోయింది. వీడు ఏమిట్రా హనుమ, ఏమంటున్నావు నువ్వు? నీవు నన్ను తీసుకుని వెళ్తావు హనుమన్? దూరమధ్వానం కథం మాం ఓడుమిచ్చసి. శతయోజన విస్తీర్ణమైన సాగరం దాటాలి, అక్కడి నుంచి కిష్కింధకి వెళ్ళాలి, ఇక్కడో ఉన్నది అని అంటున్నావు. హర్ష విస్మిత సర్వాంగి, అన్నిట్లో కూడా సంతోషము ఆశ్చర్యము కనబడుతోంది. సీతమ్మ అడుగుతోంది. సదేవ కలుతే మన్యే కపిత్వం వనరోత్తమ. అందుకే ఎంత పెద్దవారైనప్పటికీ, ఎంత చదువుకున్నవారైనప్పటికీ జాతి స్వభావం పోతూ నీ మర్కట చేష్టం చూపెట్టావు. నా దగ్గర ఏమిటా నీవు? కోచి అంటే కోచివే అయిపోయావు నిజంగాను. నీవెక్కడా నేనెక్కడా? కథంవా అల్ప శరీరస్థం మామితో అనేది మిచ్చసి. నీ ఉన్నది ఇంత పిల్లి పిల్లలాగా వచ్చావు. అలాంటి వాడు నువ్వు. నేను పృష్టమారోపమేది అంటున్నావు. పైన కూర్చుంటే అణిగిపోవు. నీవు ఏమిటి నీ ఉన్నది? నీవెంత ఉన్నావు? నీ శరీరం ఎంత? నీవెంత? నన్ను తీసుకువెళ్తావు అని అంటావా? ఏమిట్రా నీవనేది? కోతి చాట్లు మారలేదు నేవో. సీతాయావచనం వృత్త హనుమాన్ మారతాత్మజగా చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం. జీవితంలో ఎన్నడూ అవమానం ఎరగను నేను. సీతమ్మ ఎంత అవమానించింది నన్ను. నేనట ఇంత ఉన్నానట. ఇంతేనా నన్ను చేస్తుంది నువ్వు? నీకు ఇప్పుడు కనిపించి అంతేనా నేను అనుకున్నది? నేను ఇంతేనా అసలు దేవి? ఏమిటనుకుంటున్నావు నన్ను అని ఎంతో శోభాత్ ప్రతిపత్తి చింతు అని అంటారు. కొంచెం ఏదైనా కలత పెడితే ఓ అప్పుడు ఏమిటనుకున్నావు నేను అని అంటూ లేస్తారట. కొంచెం గిల్లాలి, ఎక్కడో ఒక చోట గిల్లాల్సిన చోట గిల్లేస్తే ఓ విశ్వరూపం చేశాడు. ఇంత వైభవం చేస్తావా నన్ను అని అనుకొని, పాపం నమే జానాతి సత్వం వా ప్రభావం వా సిద్ధార్థన. ఈ తల్లికి నేనేమిటో అసలు గుర్తులేదు, తెలియదు. ఏదో కోతి వచ్చేసింది పాపం సముద్రం దాటి అనుకుంటోంది అని అనుకొని సతస్మాత్మ అలపాధీమాన్ తతో వర్ధితం అరేబి సీతా ప్రత్యయ కారణాత్. చిన్నాన్య ఇంతంతా ఉన్నానా అమ్మా, ఇదిగో చూడు అని అంటూ వర్ధితుమారేభి తిరగడం మొదలెట్టాక ఎంతగా ఉంటాడో అంతెత్తు కూడా తిరిగి అక్కడతో ప్రత్యవస్థిత సీతాయా వనడోత్తమ మేరు మందర సంకర్షణ అంతెత్తు పెరిగాడు. పెరిగి ఇదిగో చూడు అమ్మా, చాలునా నిన్ను ఎత్తుకుపోవడానికి? ఈ శరీరం సరిపోతుందా అమ్మా నీ సేవ చేయడానికి? అలాగా చూంటే లంక మిమాను సనాతనం వా నయితం శక్తి రస్తు. నిన్ను కాదు, మొత్తం లంకను కూడా అందులో ఉండే చీమ కాలు కూడా చిటుక్కుమనకుండా నేను ఎత్తుకుని వెళ్ళగలను. తెలిసిందా? నా బలం ఇంతే అనుకున్నావా? ఇంత మంది కనబడితే ఇంతటి వాడు చిన్నవాడు అనుకున్నావా? ఇంత భయపడ్డావా నన్ను చూచి? నా కథకో భీమ వైదేహీమదమ ప్రవీ తదవస్థాపితాం బుద్ధి. అమ్మా కనుక నీవు అలాగా భయపడకు అంటే పాపం పత్ర విశాలాక్షి అలా చూచిందట శివాత్మస్వామిని. ఓహో, ఇది సేవించుకోవాలిరా. ఆచార్యుల్ని సమగ్ర సందర్శనం చెయ్యాలి, విశ్వరూప దర్శనం కావాలి. మహానుభావులు ఎంత గొప్పవారో జీవుడికి తెలిసి రావాలి అన్నమాట. ఇది ఆచార్య వైభవ శ్రవణం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఆచార్య వైభవ శ్రవణం చేయడానికి మరొకరు ఎవరు చెప్పడానికి లేరు. ఆచార్యులు ఏదో వచ్చారు, ఆచార్యులు ఉజ్జీవింప చేశారు, రామకథ